ఈరోజు ఒక అతీంద్రియ యోగి జీవన ప్రయాణం గురించి, ఆయన యొక్క పూర్తి జీవన ప్రయాణం గురించి తెలుసుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు గొల్లలమూడి వెంకయ్య స్వామి వారి యొక్క జీవిత చరిత్రను విశేషంగా తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికోసం రవీంద్ర సార్ను మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకుందాం ఈ యొక్క వేదికకు. వెల్కమ్ సార్. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ స్వామి గారికి, పోస్టుగా వ్యవహరిస్తున్న యాదగిరి సార్కి, లలిత కుమార్ గారికి, సహజానందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఆధ్యాత్మ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో గొలగమూడి గ్రామంలో వెలిసినటువంటి గొలగమూడి వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్రను తెలుసుకుంటాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన భరతఖండంలో ఎంతో మంది గురువులు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు జన్మించి తమ యొక్క జీవిత కాలంలో ఎన్నో ఆదర్శాలుగా మనకి ఎన్నో మంచి విషయాలు తెలియజేసి వారి వారి జీవన క్రమాన్ని పాలించుకున్నారు. వారిలో మన యొక్క శంకరాచార్యులు, ఆది గురువు శంకరాచార్యులు, అట్లాగే ఈ యొక్క రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, సాయిబాబా, సిద్ధి సాయిబాబా, వీళ్ళందరూ ఆ కోవకు చెందిన వారే. వారిలో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి గొలగమూడి వెంకయ్య స్వామి కూడా ఆ కోవకు చెందిన వారే. వారు ఈ యొక్క భగవాన్ వెంకయ్య స్వామి వారు తండ్రి పేరు సోంపల్లి పెంచలయ్య, వాళ్ళ తల్లి పిచ్చమ్మ. వాళ్ళది జన్మస్థలం ఆత్మకూరు తాలూకాలో ఉన్నటువంటి నాగుల వెల్లటూరు. జనం తేదీ సరిగా తెలియదు, ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు పెద్దగా పామర కుటుంబం కాబట్టి పెద్దగా జనం తేదీని వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు. కానీ 1927 సంవత్సరంలో పెద్ద గాలివాన, అంటే ఈ యొక్క ప్రాంతంలో పెద్ద గాలివాన, చిన్న గాలివాన అనేది రెండు ప్రాంతాలు రెండు సార్లు బాగా గుర్తుండిపోయిన అందరికి, ప్రజలందరికీ. పెద్ద గాలివాన, ఆ పెద్ద గాలివాన సమయానికి అతనికి 30 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా వేశారు. ఆ విధంగా లెక్కేసుకుంటే స్వామివారు 1895 ఆ ప్రాంతంలో జన్మించి ఉంటారనేసి ఒక అంచనాకు వచ్చున్నారనమాట. స్వామివారికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. మొదటి వాడే ఈ స్వామివారు వాళ్ళ సంతానంలో. ఈయన చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే చక్కగానే ఉండేవాడు. ఈ సిద్ధిరాజు అనే దగ్గర ఆయన రాత్రి బడిలో పోయేవాడు. కానీ కేవలం అక్షరమాలతోనే ఆయన యొక్క చదువు ఆగిపోయింది. అక్షరమాల అంతవరకే చదువుకున్నారు అనమాట. స్వామివారు 5 సంవత్సరాల వయసులోనే ఏకాంత ప్రియులు, ఏకాంతంగా ఉండేవాడు ఎక్కువగా. ఆయన తోటి వచ్చేటువంటి పిల్లలు ఆడుకుందాం రమ్మని పిలిచినప్పుడు ఏం చెప్పేవాడంటే, రే నేను దొంగతనం చేసి వచ్చాను, నన్ను పోలీసులు పట్టుకొని పోతారు, మీరందరూ దూరంగా వెళ్ళిపోండి అనేసి వాళ్ళందరినీ కూడా పంపించేసి ఇంటి దగ్గర నుంచి అతను మాత్రం తలుపు చాటున ఉండేసి ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లలందరూ కూడా ఒక్కోసారి, అదంతా అడవి ప్రాంతం కాబట్టి అడవుల్లోకి ఈ రేగు పళ్ళ కోసం, కల్లేకాయల కోసం పోయేవాడు అనమాట. అలాంటప్పుడు వాళ్ళతో కూడా పోయినా కూడా వాళ్ళలో కలవకుండా ఇదివరకు చెప్పిన మాటలే వాళ్ళకి చెప్తూ ఇతను మాత్రం దూరంగా ఉండేసేసి చెట్ల చాటున ఏకాంతంగా గడిపేవాడు అనమాట. ఈ విధంగా 5 సంవత్సరాల వయసులో ఆ విధంగా ఏకాంతంగా ఉంటాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత 17-18 సంవత్సరాల వయసు అప్పుడు పొలం పనులు చాలా చక్కగా చేసేవాడు అనమాట. ఆయన గనక పొలంలో దున్నినాడంటే చక్కగా ఆ యొక్క ఉండేదన్నమాట గీతలు, అంటే పొలం దున్నినప్పుడు గీతలు పడతాయి అనమాట. ఆ కుండ్రు అంట అనమాట, అవి సాళ్ళు పడ్డం. అట్లాగే జొన్న కోత కోసినా కూడా చాలా చక్కగా కోసేవాడు. ఇద్దరు మనుషుల పని ఒక్కడే చేసేవాడు అనమాట. అట్లాగే ఆయన కట్టెలు కొట్టుకునేసి బండి మీద వేసుకునేసి ఆ యొక్క వాళ్ళ గ్రామం నుంచి, వెలటూరు గ్రామం నుంచి నెల్లూరుకి వచ్చి అమ్ముకొని పోయేవాడు. అట్లాగే వాళ్ళ ఊరిలో విస్తరాకులు కోసి వాటిని తోరణాలుగా కట్టి అవి కూడా నెల్లూరుకి వచ్చి అమ్ముకొని పోయేవాడు అనమాట. ఆ విధంగా చాలా కష్టపడి పనిచేసేవాడు. అలాగా ఒక్కోసారి ఆయన పచ్చిగడ్డి మోపు పొలం నుంచి తీసుకొచ్చేటప్పుడు, ఒకవేళ దోవలో ఎక్కడైనా బక్క పశువులు ఉంటాయి, అవి ఎక్కడికి పోకుండా అలాంటివి ఎండి ఆకులు మేస్తూ ఉంటాయి. వాటిని చూసి జాలిపడి తన తల మీద ఉన్నటువంటి ఆ పచ్చిగడ్డి మోపుని వాటి ముందు పడేసేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా ఆయన చిన్ననాటి నుంచే చాలా జీవుల పట్ల ఎంతో జాలి కలిగినవాడు.
ఆయనకి అబద్ధం చెప్పడం అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచే అబద్ధం చెప్పడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన 10 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు ధాన్యం పెట్టమనేసి. వాళ్ళ అమ్మ ఏమంటే, నాయన గింజలు ఇంట్లో లేవు, వెళ్ళి రప్పమని చెప్పద్ది. కానీ స్వామివారు అతనికి, నువ్వు ఒక అరగంట తర్వాత రానాయన, మనకి పాత్ర తీస్తారు, పాత్ర తీసి గుండెలు వస్తాయి బయటికి, అప్పుడు పెట్టించుకొని పోమని చెప్తారనమాట. ఆ విధంగా ఆయన అబద్ధం చెప్పకుండా ఉంటాడు. అతనికి 20 సంవత్సరాల వయసప్పుడు జ్వరం వస్తుంది స్వామివారికి. జ్వరం వచ్చేసిన తర్వాత అప్పుడంతా కూడా పెద్దగా డాక్టర్లు ఆసుపత్రులు లేవు కాబట్టి ఆ 2 రోజులు ఉపవాసం అంటే లంకనం చేసేస్తే, ఉపవాసం ఉంటే జ్వరం తగ్గిపోద్దులే అనేసి వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటారనమాట. వాళ్ళ తమ్ముళ్ళు ఏదో వేరుశనగ గింజలు పెట్టి తీసుకొచ్చి పొలంలో తీసుకొచ్చి పెడితే అవి తినేసి గమ్ము పడుకో ఉంటాడు. ఒకరోజు స్వామివారు ఏమంటారంటే, అమ్మ, మన ఇల్లు వేలంకి వస్తుంది, మరి మీరు ఎక్కడుంటారు వేలం వేసినప్పుడు అంటారనమాట. వాళ్ళు ఆశ్చర్యపోయి, నాయన మనం ఎవరికి అప్పు లేం కదా, మనం ఇల్లు ఎవరు వేలం వేస్తారా అని చెప్పి అనుకుంటారనమాట. వాళ్ళు ఆలోచిస్తారు, అరే ఈ జ్వరం ప్రభావం వల్ల ఈడేదో తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయికి బాగా తలంటి, నిమ్మకాయతో తలంటి చన్నీళ్ళ స్నానం చేపిస్తారు. చన్నీళ్ళతో స్నానం చేపిస్తారు అనమాట. అంటే ఏదో వేరే మాట మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో. అట్లాగా చేసిన తర్వాత అతను ఏమంటాడంటే, ఇక తర్వాత ఎంత మాట్లాడినా ఏమీ మాట్లాడు, ఆ అంటాడు, ఊ అంటాడు. వీళ్ళకి అనుమానం వచ్చేసి ఏదో దెయ్యం పట్టింది కావున, మతిస్థిమితం లేకుండా అనేసి ఈ యొక్క ఇక నాటు వైద్యాలు చేపిస్తారు, దయ్యాలుగా వాళ్ళు దాని గురించి కొన్ని పూజలు చేపిస్తారు అనమాట. కానీ అతనికి ఎలాంటి లాభం లేకుండా పోతుంది. 1 నెల తర్వాత అతను ఈ యొక్క చాకల యోగం, మంగళ యోగం అనుకుంటూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ వీధుల వెంబడి తిరుగుతూ ఒంటరిగా సంచారంగా తిరుగుతూ ఉంటారు అనమాట. అడవుల్లోకి పోయి, అతను అడవి ప్రాంతం అనమాట అది, అడవుల్లో తిరుగుతూ ఉంటారు అనమాట. అతని గుడ్డలంతా కూడా చినిగిపోతాయి, చొక్కాలు చినిగిపోతుంటాయి. అన్నానికి ఇంటికి వచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు ఉండబట్టలేక ఒకరోజు అతన్ని కట్టేస్తారు అన్నమాట. కట్టేసి గదిలో బంధిస్తారు, ఇక్కడ ఎక్కడికి పోకుండా. 2 రోజులు చూసినా కూడా అతను ఏమి ఉలకడు పలకడు, గమ్ము కూర్చొని ఉంటాడు అనమాట. మరి తల్లిదండ్రులు బిడ్డ ఆ విధంగా ఉంటే చూడలేరు కదా, సరే అనేసి వదిలేస్తారు. నువ్వు స్వేచ్ఛగా ఉండు నాయన అనేసి వదిలేస్తారు అనమాట. మరలా ఆయన అడవిలోకి వెళ్ళేసి తిరుగుతూ వీధులు వెంబడి ఆ విధంగా పెద్ద పెద్ద ఖర్చుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అన్నానికి కూడా సరిగా వచ్చేవాడు కాదు. వీళ్ళే ఎవరొకరి ద్వారా అన్నం పంపిస్తే అడవిలోని తినేసి ఉండేవాడు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినా కూడా అన్నం తిని వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. గుడ్డలని చినిగిపోయి ఉంటే వాళ్ళ అమ్మాయి ఉంటే కొత్త పంచ చొక్కా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుంటే ఎప్పుడోసారి వేసుకొని మళ్ళా వెళ్ళిపోయేవాడు. ఎవరైనా పెడితే తినేవాడు, లేకుంటే అట్లాగే ఉండేవాడు అనమాట. ఎవరిని కూడా ఆ విధంగా తిరుగుతున్నా ఎవరిని కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, ఎవరిని ఏమనేవాడు కాదు. ఎవరు పెట్టినా తినేవాడు, అంతేగాని ఎవరిని బలవంతం చేసేవాడు కాదన్నమాట. ఈ విధంగా ఆయన తిరుగుతూ ఉంటే, ఉన్మత్తంగా తిరుగుతుంటే అతనికి పిచ్చి వెంకాయ అనే పేరు వచ్చింది. వెంకాయ పోయేసి పిచ్చి వెంకాయ, పిచ్చి వెంకాయ అనేసి, ఎందుకంటే ఆ విధంగా గావు పేకలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అట్లా తిరుగుతూ ఉంటాడు, ఊళ్ళో తిరుగుతుంటాడు. ఈ యొక్క వెంకయ్యకి చెల్లెలు ఉంది కదా, ఆ చెల్లెలి బిడ్డకి ఒకసారి జ్వరం చేస్తుంది అనమాట. ఆ బిడ్డ యొక్క బాధ చూడలేక ఆ, ఆమె ఏడుస్తూ ఉంటే ఈ వెంకయ్య స్వామి దగ్గరికి పోయేసి, అమ్మ ఏడవబాకు, బిడ్డకేం కాదులే అనేసి తన యొక్క అరిచేతితో బిడ్డ యొక్క ముఖాన్ని రాస్తారనమాట. 2 రోజుల లోపల ఆ బిడ్డకి ఎలాంటి మందులు వాడకుండానే జ్వరం నయమైపోతుంది. ఆ విధంగా మొట్టమొదటిసారిగా ఆయన యొక్క కొంత మహిమని చూపించడం జరిగింది. అట్లాగా ఉన్మత్తావస్థలు, ఆ విధంగా పిచ్చివాడిగా ఉన్మత్తావస్థ ఉండే సమయంలోనే అతను ఒకసారి మామూలుగా ఆ ఊర్లో కపిలి బావి ఉండేది అనమాట. కపిలి బావి అంటే ఈ యొక్క తోటలకి నీళ్లు పెట్టడానికి ఉపయోగించే బావులు అన్నమాట అవి. ఆ కపిలి బావి లోపలికి ఒక ఆ యొక్క చింత చెట్టు కొమ్మలు వేలాడుతూ ఉంటాయన్నమాట. ఈయన పైకి వెళ్ళేసి చింత చెట్టు కొమ్మలకి కాళ్ళని పెనవేసుకునేసి గబ్బిలం లాగా వేలాడుతూ ఉండేవాడు అనమాట. ఒక్కసారి ఆ యొక్క కొమ్మల నుంచి పట్టు తప్పి బావిలో పడిపోతాడు. అయినా సరే మళ్ళా పోయేసేసి మళ్ళా ఆ కొమ్మల మీదకి ఎక్కేసి అట్లాగే వేలాడుకుంటూ ఉండేవాడు. వీధుల్లో బండి పోతాం, పెద్ద బండి, 2 ఇద్దరు బండి పోయేటప్పుడు కూడా అట్లాగే ఆ కాళ్ళు పెనవేసుకునేసి తలకిందులుగా నడుస్తూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా చూసుకుంటూ ఈ పిచ్చి వెంకయ్య ఏమంటే చాకల యోగం, మంగళ యోగం అనే మాటను ఉపయోగించుకుంటూ పెద్ద పెద్ద నడుచుకుంటూ వీధుల్లో తిరుగుతుండేవాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలం కనిపించకుండా పోతాడనమాట. ఎక్కడికి పోతాడంటే ఈ యొక్క పెంచలకోన అడవుల్లో ఒక సాధువు ద్వారా అక్కడికి పోతాడు. పెంచలకోన అడవుల్లో అక్కడ ఒక బిలాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ
ఋషీశ్వరుల బృందం, చాలా మంది ఋషులు ఉంటారు అక్కడ. వాళ్ళతో కొంతకాలం గడిపిన తర్వాత మరలా వెంకయ్య స్వామి అనే నామధేయంతో ఈసారి అందరికీ కనిపిస్తాడు ఊర్లోకి వచ్చి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఊర్లోకి మాత్రం అడుగు పెట్టడం వల్ల మొదటిసారి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇక ఊర్లోకి అడుగు పెట్టలేదు ఆయన. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ వచ్చి బతిమలాడినా కూడా ఊర్లోకి మాత్రం పోలేదు. కనీసం అక్కడ పోయేసి ఎక్కడో వంట ఈ యొక్క దొడ్లశాలల్లో అట్ట కొట్టం దగ్గరికి పోయాడు కానీ ఇంట్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలేదన్నమాట. ఆ విధంగా ఉండిపోతాడు. ఈ యొక్క పిచ్చి వెంకయ్య కాస్త ఈరోజు శ్రీ వెంకయ్య స్వామిగా అందరికీ ఆపద్బాంధవుడుగా అయ్యాడు. ఆయన యొక్క వేషధారణ ఎలా ఉండేదంటే మోకాళ్ళ వరకు పంచి కట్టుకునే ఉండేవాడు. ఆ పంచి కూడా చినిగిపోయి ఉండేది. అట్లాగే ఈ చొక్కా చినిగిపోయి ఉండేది. చేతిలో పంగాల కర్ర ఉండేది. అట్లాగే ఉగ్గానికి ఒక ముంత ఉండేది, అంటే నీళ్లు ఉంటాయన్నమాట. అది ఆయన వేషధారణ. ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు అనమాట. తర్వాత కొంతకాలానికి చలమానాయుడు అనేటువంటి ఒక వ్యక్తి అతనికి శిష్యుడిగా తయారయ్యాడు మొట్టమొదటిసారిగా, చలమానాయుడు. ఆయన చలమానాయుడు వచ్చిన తర్వాత కన్నబద్వేలు ఆ కొండ మీద వాళ్ళు ఒక చిన్న గుడిసె వేసుకునేసి ఆ వెంకటేశ్వర స్వామి నూనె దీపం వెలిగించుకునేసి ఒక తంబూర పెట్టుకునేసి ఓం నారాయణ ఆది నారాయణ అంటూ తత్వాలు పాడుకుంటూ ఎప్పుడు నిరంతరం సాధన చేసుకుంటూ ఉండేవాడు. ఈ చలమానాయుడు పక్క ఊర్లోకి పోయేసి భిక్షాన్నం తీసుకొస్తే దాన్ని స్వీకరించి అక్కడే ఉండేవాడు అనమాట. ఎక్కువగా అక్కడే ఉండేవాడు అనమాట. ఆ పక్క గ్రామస్తులందరికీ కూడా ఏదైనా కలరా కానీ మసూచి కానీ అలాంటి వ్యాధులు వచ్చినా నయం చేస్తున్నాడు. పశువులకి ఏదన్నా జబ్బులు వచ్చినా నయం చేసేవాడు అనమాట. కొందరికి ప్రశ్నలు కూడా చెప్తూ ఉండేవాడు అనమాట. ఆ రోజుల్లో ఆయన వేసుకున్నటువంటి చొక్కాకి అంతా కూడా ఈ యొక్క ఏలి ముద్రలు, అరిచేతి ముద్రలు శరాతో వేసిపోయి ఉండేవాడు. కొన్ని చొక్కాలకి రామ రామ అనేటువంటి మాటలు కూడా అద్ది ఉండేటువంటి అనమాట. అవే ఎక్కువగా ఆయన వేసుకునేవాడు అనమాట. ఆ యొక్క ఏలి ముద్రలు వేసినటువంటి కాగితాలు కొన్ని ప్రతిరోజు అందరికీ పంచేవాడు. ఏలి ముద్రలు వేస్తూ ఉండేది. ఎప్పుడు అదే పని అనమాట ఆయనకి. శరాతో ముంచేది, ఏలి ముద్రలు వేసుకుంటా ఉండాడు. ఈ రోజు కూడా ఆయన వేసినటువంటి ఏలి ముద్రలు తీసుకున్న భక్తులు ఆ ఏలి ముద్రలని ఫోటోలుగా పెట్టుకో ఉండరు కొంతమంది. ఈ మధ్య జరిగే కాలమే కాబట్టి అందరి దగ్గర ఉన్నాయి అవి. ఈ నెల్లూరు ప్రాంతంలో ఉండే భక్తులందరి దగ్గర కూడా ఆ ఏలి ముద్రల్లో. కాబట్టి ఆయన రోజుకి ఎన్ని రూముల కాగితాల మీద ఏలి ముద్రలు వేసేవాడో లెక్కే లేదన్నమాట. అట్లాగా కొంతకాలం అట్లా జరుగుతూ ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు ఈ యొక్క కట్టెలు మంట చేసి ఈ యొక్క అగ్ని గుండం హోమాన్ని వేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా ఎప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉండడు. ఆ పెన్నబద్దిగల దగ్గర నుంచి గొలమూడి, నెల్లూరు జిల్లా తాలూకాలో ఉంటే గొలమూడి గ్రామానికి వస్తాడు అనమాట. గొలమూడి గ్రామానికి వచ్చేసి అక్కడ ఆశ్రమం కట్టుకుంటారు. అక్కడ ఎక్కువ మంది సేవకులు తయారవుతారు, శిష్య బృందం తయారవుతుంది. ఆ యొక్క గొలమూడి గ్రామంలో ఒకే చోట నిరంతరాయంగా 8 సంవత్సరాలు ఈ యొక్క కట్టెలు కలిసి హోమం చేస్తారు అనమాట. నిరంతరాయంగా 8 సంవత్సరాలు ఒకే దగ్గర ఎక్కడికి మార్చకుండా చేస్తారనమాట. వాళ్ళ సేవకులు ప్రతిరోజు అడిగిపోవడము, ఆ యొక్క కట్టెలు పట్టుకోవడము. ఎక్కువగా అక్కడ అడవి ప్రాంతం కాబట్టి బొంత జముడు ఉంటామన్నమాట. ఆ ముళ్ళుని సేకరించి తీసుకొచ్చి చేస్తుంటే ఇవన్నీ కాలుస్తూ ఉండేవాడు. ఈయన ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ వచ్చినా కూడా అక్కడే ఉండే ఆ యాగ ప్రాంతంలోనే ఉండే చుట్టూరు ఉండేవాడు అనమాట. ఎక్కడి నుంచి కదిలేవాడు కాదు. మామూలుగా మనుషులు అంత మంట మండేటప్పుడు దగ్గరికి పోలేరు. కానీ ఈయన మాత్రం అతి దగ్గరగా కూర్చొనేసి ఎందెందో మాట్లాడుకుంటా ఉండేవాడు. రాత్రి సమయంలో మనకు కనిపించే వాళ్ళు కాదు, కానీ రాత్రి సమయంలో ఎంతమందో ఋషులు అక్కడికి అజ్ఞాత వ్యక్తులు వచ్చేసి స్వామివారితో మాట్లాడి సలహాలు తీసుకుని పోతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ యొక్క భక్తులు ఒకసారి మధ్యలో లేచి చూస్తారనమాట. స్వామి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారనమాట. అప్పుడు స్వామి ఏం చేస్తాడు, రే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావరా అని చెప్పేసి అతను అంటాడు. అతను పడిపోతాడు. ఇక్కడ అంటే స్మారకం లేకుండా పడిపోతాడు. అంటే ఆ సమయంలో స్వామి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు అనమాట, ఎంతో మంది వచ్చినప్పుడు. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్వామివారు తిరుగుతూ ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఒకసారి స్వామివారు ఏం జరుగుతుందంటే, ఈ ఉన్మత్తావస్థలో ఉన్నట్టు తిరుగుతున్నారని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, ఆయన తిరుగుతూ ఉంటే ఒక ప్రాంతంలో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగితే ఈ స్వామి చేశాడనే ఉద్దేశంతో పోలీసులు తీసుకుపోయేసి ఆయన స్టేషన్లో కూర్చొని పెడతారు. ఆయన 2 రోజులు ఎలాంటి ఉలుపు పలుపు లేకుండా అట్లాగే ఉంటాడు. వాళ్ళు ఇంకెందుకులే ఈయన కాదులు చేసింది పని, ఈయన ఎవరో పిచ్చోడినట్టున్నాడు అనేసి వదిలేస్తారు అనమాట. ఆ సమయంలో ఆయన వాళ్ళ చెల్లి దగ్గరికి పోయేసి జరిగిన విషయం చెప్పుకునేసి బోరుని ఏడుస్తారు అనమాట. బోరుని ఏడిస్తే చెల్లెలు కూడా ఏడుస్తుంది అనమాట వాళ్ళ అన్నను చూసేసి. ఏం జరిగింది అంటే అప్పుడు వీళ్ళందరూ
వచ్చే పక్క ఇంటి వాళ్ళందరూ వచ్చేసి ఏం జరిగింది తెలుసుకునేసి అప్పుడు ధైర్యం చెప్తారన్నమాట. నువ్వు బాధపడబాకు, మేమేమంటే నిన్ను అతను చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి మేము కొడతాములే అనేసి తమాషాగా ధైర్యం చెప్తారనమాట. అప్పుడు ఈయన ఏడు మన అంటే పసిపిల్లవాళ్ళలాగా మనస్తత్వం అనమాట, ఏడు మానేస్తారు అనమాట. ఈ విధంగా స్వామివారు ఒక జరిగింది. తర్వాత ఈ స్వామివారు మామూలుగా చెప్పులు లేకుండా నడిచేవాడు ఎక్కువగా. ఎక్కడికి పోయినా కూడా చెప్పులు ఉండేది కదా ఆయనకి. చెప్పులు లేక ముందరే అడవి ప్రాంతం. ఆయన అందువల్ల ఎప్పుడు కూడా ముళ్ళు గుచ్చుకుంటానే ఉద్దేశంతో ఆయన దగ్గర ఇప్పుడు కూడా ముళ్ళు తీసేటువంటి ఒక వస్తువు, అట్లాగే ఒక సూది, దబ్బలము, చాకు అవన్నీ కూడా ఎప్పుడు ఆయన దగ్గర ఉండేటి అనమాట. భక్తులు ఎప్పుడైనా ఆయన ముళ్ళు తీయమన్నప్పుడు ఒక్కసారి 2 అంగుళాల ముళ్ళు కూడా ఆయన కాల్లో నుంచి వచ్చేదనమాట. అంటే అంత ముళ్ళు గుచ్చుకున్నా కూడా నడుచుకుంటా పోతా ఉండేవాడు. ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు. ఒక్కసారి గ్రామాలు తిరుగుతుంటే ఈ యొక్క కొంతకాలానికి ఆయనకి కాళ్ళు స్వాధీనం లేకుండా పోతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ కాళ్ళు కొద్ది రోజులు అంటే చచ్చుబడినట్టుగా నడిచేదానికి వీలు లేకుండా అవుతాయన్నమాట. అయినప్పుడు వాళ్ళు భక్తులందరూ కూడా కలిసి స్వామి మీకు వైద్యం చేయిస్తామంటారు. కానీ స్వామి ఒప్పుకోరు. ఏం చెప్తాడంటే, నేను పోయిన జన్మలో ఆవుని కొట్టాను రా, దానివల్ల నాకు ఈ వ్యాధి వచ్చింది, కాబట్టి ఆ యొక్క కర్మని ఈ ఈ జన్మలోనే నేను తీర్చుకోవాలి, కాబట్టి నాకేం పర్వాలేదు అని చెప్పేసి అట్లాగే ఉంటారనమాట. కాబట్టి ఈయన ఎప్పుడు ఒక దగ్గర ఉండేవాడు కాదు కదా. ఆయన ఒక దగ్గర నుంచి ఒకరికి పోవాలి, ఎక్కడికి పోవాలి? మొట్టమొదటి కాలంలో ఆయన తాటాకి మీద కూర్చోబెట్టి లాక్కొని పోవాలి దగ్గరికి అయితే. తాటాకి మీద ఎంత దూరం తీసుకోగలరు? పోలేరు. తర్వాత ఇనప చక్రాల బండిని ఒక తయారు చేయించేసి దాని మీద కూర్చోబెట్టుకొని నడుచుకుంటూ లాక్కొని పోయేవాళ్ళు శిష్యులు. అది కూడా చాలా స్వామివారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, శరీరం అంతా నలిగిపోతుందనే ఉద్దేశంతో. ఇట్లాగా జరుగుతూ ఉంటే ఈ ఏం చేస్తారంటే, ఈసారి స్వామివారిని ఎలాగైనా ఒప్పించి, స్వామి మీరు ఈ విధంగా ఉంటే మేము కష్టపడుతున్నాము, మీరు ఎట్లాగైనా సరే మేము డోలీలా కట్టుకునేసి మేము చేసబోతాము, మేము మొయ్యగలం అని చెప్పేసి స్వామిని ఒప్పిస్తారనమాట. ఒప్పించేసి ఇక నుంచి ఎప్పుడు కూడా స్వామివారు పోవాలంటే డోలీలోనే పోయేవాళ్ళు. మరి ఇక్కడ సంగతి ఏంటంటే, ఈ యొక్క దక్షిణ రూపంలో అప్పుడప్పుడు స్వామివారు అందరి దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. దక్షిణ ఎందుకు తీసుకునేవాళ్ళు? మన యొక్క భక్తి ప్రపత్తుల కోసం మనం స్వామివారికి దక్షిణతో సమర్పిస్తుంటారు. అందరినీ అడిగేవాడు కాదనమాట. ఎవరో రూపాయి అంతో భక్తితో సమర్పించే వాళ్ళ దగ్గర మాత్రం తీసుకునేవాళ్ళు. వచ్చిన దక్షిణలు కానీ ఇవన్నీ కూడా స్వామివారు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క దగ్గర పనిచేసే సేవకులకి వారి కష్టాన్ని బట్టి, వాళ్ళ యొక్క శ్రమను బట్టి ఆ డబ్బులని కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేసేవాడు. భక్తులు సమర్పించిన తినుబండారాన్ని కూడా అందరి భక్తులకు సమానంగా పంచేవాడు. ఈ విధంగా ఆ స్వామివారు ఎంతో చాలా ఉండేది. ఈయన స్వామి ఒకసారి 2 బండ్ల మీద పోతూ ఉన్నారు, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి. ఆ గ్రామానికి పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన యోగ నిద్రలో పడుకొని ఉంటాడు అనమాట. ఆ యొక్క బండి యొక్క కుదుపులకి అట్లా జరిగి ఏమవుతుందంటే, ఆ మోకాలు భాగము బండి చక్రానికి రాసుకుంటుంది. అది రాసుకొని బాగా అరిగిపోయేసి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క సేవకులు గమనించేసి అయ్యయ్యో అనేసి బండిని ఆపేసేసి స్వామివారికి ఆ యొక్క రక్తాన్ని తుడచడానికి ప్రయత్నం చేస్తారు. స్వామివారు తుడవనివ్వడు. ఎందువల్ల అంటే, మనకి ఆయన యోగ నిద్రలో ఉన్నాడు, అందుకని తుడవనివ్వలేదన్నమాట. ఒకప్పుడు వివేకానందుడు కూడా రామకృష్ణ పరమహంస అని ఏం చేశాడు, ఆయన సమాధి ఉండేటప్పుడు ఆయన పరీక్ష చేయాలనే ఉద్దేశంతో ఒక నిప్పు కణికను తీసుకొచ్చి రామకృష్ణ పరమహంస తొడ మీద పెడతాడనమాట, కాలు మీద పెడతాడు. పెట్టినప్పుడు ఆయన చెల్లించాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ స్వామివారు కూడా యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ రక్తం కారడం కానీ అదంతా కూడా ఆయనకి ఏమి తెలియదు. అందువల్ల ఏమీ తొడవనీయకుండా చేస్తాడనమాట. ఈ విధంగా ఒకసారి అట్లా జరుగుతుంది. ఇంకోసారి ఈ ఈ వెంకట్రామరెడ్డి అనేటువంటి వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు సేవకులందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటారు. చేసుకుంటా ఉంటే ఈ స్వామివారు మామూలుగా ఎక్కడో ఒక గదిలో ఎక్కడో ఉంటారు, అక్కడ పడుకొని ఉంటారు అనమాట. కానీ కాసేపు తర్వాత చూసేటప్పటికి స్వామివారి గదిలో లేడు. ఎట్టపోయినారా స్వామిని చూసేటప్పటికి అక్కడ చుట్టుపక్కల గమనిస్తారు. దూరంగా ఒక బండి ఉంటే బండిలో ఒక జల్ల ఉంటుంది. ఆ జల్లలో ఒక పక్కకి ఉడ్డిగలు పనుక్కొని ఉంటాడు అనమాట. వీళ్ళందరూ ఎక్కడికి ఎట్టపోయినాడు అబ్బా, నడవలేనా ఆయన, ఎక్కడికి పోయినారు అనేసి పరిగెత్తుకుంటూ అక్కడికి పోయేటప్పటికి అక్కడ చూసిన దృశ్యాన్ని చూసేసి అందరూ కూడా పెద్దగా ఏడుస్తారనమాట. ఏం జరుగుతుందంటే, అక్కడ స్వామివారు ఒక పక్కకి ఒడ్డిగలు పనుకో ఉంటాడు. ఆయన ఆసనంలో నుంచి 12 అడుగుల పొడవైనటువంటి ఒక ప్రేగు బయటకు వచ్చి ఉంటుంది. బయటకు వచ్చేస్తుంటే ఒక కాకి పొడుస్తూ ఉంటుంది అనమాట. పొడుస్తూ ఉంటే రక్తం కారుతూ ఉంటుంది అనమాట. ఆ దృశ్యం చూడలేక వాళ్ళు పెద్దగా ఏడుస్తారు అనమాట.
ఆ కాకిని తరంబోతే స్వామివారు వద్దని నివారిస్తాడు. అక్కడ ఆ ఇంటి యజమాని ఏమంటే స్వామివారు చూడకుండా ఆ కర్రని గాలితో తిప్పితే ఆ కాకి వెళ్ళిపోతుంది. ఆ యొక్క పేగు కూడా స్వామివారి కడుపులోకి మళ్ళా యథావిధిగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా స్వామివారు అక్కడ ఒక లీలను ప్రదర్శించాడు. అట్లాగే నెల్లూరుకు వచ్చినప్పుడు, నెల్లూరులో మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి అక్కడ ఏం జరిగేదంటే స్వామివారిని డోలీలో తీసుకుపోవాలంటే కష్టం కదా ట్రాఫిక్ లో. కాబట్టి స్వామివారు విడిది చేసినట్టు ఇంటి దగ్గర నుంచి కానీ, అట్లాగే దత్తాత్రేయ మందిరం ఉంది, అక్కడ నుంచి బస్ స్టేషన్ పోవాలన్నా వాళ్ళు రిక్షాలు తీసుకుపోయేవాళ్ళు అనమాట. ఒకరోజు వెంకటరామరెడ్డి అనే వారి ఇంటి దగ్గర ఉంటారు. ఉన్నప్పుడు ఈ భక్తులు ఏం చేస్తారంటే స్వామివారిని ఒంటరిగా వదిలేసేసి సినిమాకి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సినిమాకి వెళ్ళిపోతారు అనమాట. స్వామివారి కోసం పొద్దున మామూలుగా రిక్షా తీసుకుని వస్తారు. స్వామివారు రిక్షా ఎక్కడానికి నిరాకరిస్తాడు అనమాట. ఇక ఏం చేస్తాము, మళ్ళా జోలీ కట్టుకునేసి డోలీలోనే తీసుకుపోతుంటారు. అప్పుడు సేవకులు గ్రహిస్తారు, ఒరే రాత్రి మనము స్వామివారికి చెప్పకుండా సినిమాకి వెళ్ళాము, దానికే ఈ రోజు ఇప్పుడు ఈ శిక్ష విధించాడు స్వామి అని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళకి జరిగింది ఆ రోజు దత్తాత్రేయ మండలంలో. ఒకరోజు ఒకరి ఇంటికి పోయేసి స్వామివారు ఈ అమ్మ నాకు కొద్దిగా భోజనం పెట్టమని అడుగుతారు అనమాట. ఏదైనా తినేదాన్ని పెట్టమని అడుగుతారు అనమాట. స్వామివారి పెట్టేదానికి సరైనటువంటి పదార్థం ఆమె ఇంటిలో లేదు ప్రస్తుతానికి. స్వామివారికి లేదని చెప్పడం ఎట్లా చేయాలని ఆమె మదన పడుతూ ఉంటే స్వామివారు అది గ్రహించి అమ్మ కొద్దిగా కారపొడి పెట్టమ్మా అంటారు అనమాట. ఆమె ఏమనుకుంటది, వీళ్ళు వంట వండుకుంటారు కదా, ఆ వంటల్లో వాళ్ళు ఆ కారపొడి ఉపయోగించిన ఉద్దేశంతో ఆమె ఒక ప్లేట్లో కారపొడి తీసుకొచ్చి ఇస్తుంది. స్వామివారు దాన్ని తీసుకునేసి ఒక 2 నిమిషాల్లో ఆ కారపొడి మొత్తం తినేసేసి చప్పరిచ్చేసి ఆమెకి ఒక ఆశీర్వాద చీటీ రాసి వెళ్ళిపోతారన్నమాట. నీకు శుభం జరుగుతుందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట. ఈ విధంగా ఈ యొక్క స్వామివారు ఆ యొక్క కారాన్ని కూడా అమృతంలాగా స్వీకరించాడు, భక్తితో ఇచ్చిందని. అట్లాగే ఒకసారి బుజ్జయ్య అనేటువంటి భక్తుడు అనారోగ్య కారణంగా, స్వామి భక్తుడే ఆయన, గొలవమూడిలో ఉండే స్వామి భక్తుడే బుజ్జయ్య అనేటువంటి వాడు, అనారోగ్య కారణం వల్ల స్వామితో పోలేకపోతాడు. స్వామి వేరే ఊరికి పోయి ఉంటాడు, స్వామితో పోలేకపోతాడు. ఎందువల్ల అంటే స్వామితో కనకపోతే పత్యాన్ని పత్యం ఉండలేడు కదా వేరే దగ్గరికి పోయినప్పుడు. అందువల్ల ఇక్కడే గొలవమూడిలోనే ఉంటాడు. ఆయన అనుకుంటుంటాడు అనమాట, వరే నేను స్వామితో పోలేకపోయినానే, నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, నాకు రామానాయుడిని స్నేహితుడు, అతను నా పక్కన ఉంటే ఏదో ఒకటి దేవుని గురించి మాట్లాడుకుంటా ఉండేవాడు కదా మనసులో తలుచుకుంటాడు. అదే సమయంలో స్వామివారు ఏం చేస్తాడంటే ఆ రామానాయుడిని నువ్వు వెంటనే గొలవమూడికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తారనమాట. రామానాయుడు ఎందుకబ్బా నన్ను గొలవమూడి బొమ్మంటున్నాడు అనుకుంటే ఎదురు చెప్పలాగా వచ్చేసి ఇక్కడ బుజ్జయ్యని ఎప్పుడు కలుసుకున్నాడో అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓ బుజ్జయ్య మనసులో అనుకున్నాడు కాబట్టి స్వామి పంపించినాడు నన్ను అని చెప్పి తెలుసుకుంటాడు అనమాట. ఈ విధంగా స్వామివారు ఎవరి మనసులో ఉన్నది కూడా దూరంగా ఉన్నా కూడా తెలుసుకోగలుగుతుంటాడు. ఇంకొకసారి ఈ తిరుపతి కాపురస్తుడు అనేటువంటి వెంకట మునిరెడ్డి అనేటువంటి ఆయన, తిరుపతి వాళ్ళది, నారాయణవరంలో ఉంటే అక్కడ ఈ యొక్క సొరకాయల స్వామి అనేటువంటి ఉంటాడు. సొరకాయల స్వామి ఆయన యొక్క సమాధి దగ్గర ప్రతి పౌర్ణానికి పోయేసి వచ్చేది అలవాటు ఉందన్నమాట. అక్కడికి పోయినప్పుడల్లా ఆయన స్వామివారిని వేడుకుంటుంటాడు, ఆ సొరకాయల స్వామిని, స్వామి నేను మిమ్మల్ని భౌతికంగా ఉన్నప్పుడు చూడలేకపోయినాను, ప్రస్తుతము మీలాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నాకు తారసపడేటప్పుడు చూడనాయనా అని ప్రతిసారి వేడుకుంటుంటారు అనమాట. అలా వేడుకుంటా ఆడుకుంటా ఉంటే ఒకసారి ఆయన ఏదో పని మీద ఇనుకుర్తి అనే గ్రామానికి వస్తాడు. అంటే అది గొలవమూడి దగ్గరగా ఉంది. ఇనుకుర్తి అనే గ్రామానికి వస్తాడు. ఈ గొలవమూడిలో వెంకయ్య స్వామి ఉన్నాడు అని తెలుసుకునేసి వెంకయ్య స్వామి దగ్గరికి వస్తాడనమాట. వచ్చినప్పుడు వెంకయ్య స్వామి చూడంగానే ఆయనకి చాలా సదభిప్రాయం కలిగి ఈయనే తగిన శిష్యు గురువు అని చెప్పేసి ఆయన పాదాల మీద నమస్కరిస్తాడు. ఆ యొక్క రాగానే ఆయన మొట్టమొదటిసారి ఆయనకి ఒక చీటీ రాసిస్తాడు అనమాట సొరకాయల స్వామికి. ఏమనంటే నీకు భూస్థితి కలుగుతుంది నాయన అని చెప్పి చీటీ రాస్తాడు అనమాట. ఎట్లా కలుగుతుంది అని అంటే ఆ తర్వాత రోజుల్లో ఆ ప్రభుత్వం ద్వారా ఒక పట్టా వస్తుంది, బంజరు భూమి పట్టా వస్తుంది అనమాట. ఆ బంజరు భూమి పట్టా వచ్చిన తర్వాత గ్రామ కరణం ఏం చేస్తాడంటే మున్సిపల్ కరణాలు ఉండేవాళ్ళు కదా, ఆ కరణము ఆయన కుటిలంతో ఆ పట్టాను రద్దు చేస్తాడు. కానీ మళ్ళా స్వామి దయ వల్ల ఆ పట్టా ఇతనికే వస్తుంది. మొత్తం మీద కరణం యొక్క ఉద్యోగం కాస్త ఊడిపోతుంది అనమాట. అది ఒకటి. ఇంకొకసారి ఈ యొక్క సంఘం వాస్తవ్యుడు పల్లంరెడ్డి కృష్ణారెడ్డి ఆయన వరి సాగు చేస్తూ ఉంటాడు. వరి చాలా బాగా పండుతుంది అనమాట.
బాగా వచ్చేసినాయి. కానీ పొట్ట దశకు వచ్చేసేసి గంకులు తీసే సమయానికి నీరు సరిగా లేక గింజలన్నీ కూడా కాలిపోతాయి. అంటే గింజ సరిగా పట్టదనమాట. దాదాపు ఆ పొలంలో 30 పుట్లు ధాన్యం పండాల్సింది 2 పుట్లు కూడా పండవనేసి అందరూ అనుకుంటుంటారు. ఇతను స్వామిని ప్రార్థిస్తాడు. స్వామి, నాకు కనీసం 10 పుట్లైనా పండితాడు చూడు స్వామి, 30 పుట్లు పండకపోతే మంది, 10 పుట్లు పండినా కూడా నేను నీకు ₹100 దక్షిణ సమర్పించుకుంటాననేసి మొక్కుకుంటారనమాట. ఆ రోజు ఆయన కోతకు వస్తాడు. మొత్తం మీద కోత కోసి ఈ కుప్పేసేస్తాడు. కుప్పేసిన తర్వాత పైన ఆ కుప్ప పైన మంచం వేసుకొని పడుకుంటారు అనమాట. ఆ రోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం వచ్చే సూచనగా ఆకాశం అంతా మేఘావతం అవుతుంది. కానీ వర్షం మాత్రం రాదు. మంచి గాలి కొట్టేసి అతను మంచంతో సహా కింద పడిపోతాడు. కుప్ప మీద నుంచి కింద పడిపోతాడు. మొత్తం మీద వసూలు అవుతుంది. మాసూలు చేస్తారు, వడ్లు అవుతాయి. ఆయన అనుకున్నట్టుగానే 10 పుట్లు ధాన్యం అవుతుంది అనమాట. అప్పుడు అతను సంతోషంగా 10 పుట్లు వచ్చినాయి కాబట్టి స్వామివారికి ఈ విధంగా దక్షిణ చెల్లించాలనే ఉద్దేశం ₹100 తీసుకునేసి గొల్లముడి గ్రామానికి పోతాడు. కానీ దావుల ఖర్చు అంతా అయిపోతుంది. ₹30 ఖర్చు అయిపోతుంది. ₹70 మాత్రం తీసుకువేసి స్వామివారి యొక్క చాప కింద పెడతారనమాట. స్వామివారు వెంటనే గ్రహించి, నువ్వు మొత్తం డబ్బులు ఇవ్వలేదు, నాకు ₹30 ఇంకా కొరవది రావాలని అడుగుతావు అనమాట. అప్పుడు పక్కనుండే వ్యక్తి, స్వామి, ఇప్పటికే అతని దగ్గర కనీసం ఛార్జీలు తిరిగిపోయేదానికి ఛార్జీలు కూడా లేవు, కాబట్టి ₹70 సరిపెట్టుకోండి అని అంటే, అలా కుదరదు, నువ్వేమో ఒప్పుకుంటావా అని అడుగుతావు అనమాట. అడిగితే అతను ఒప్పుకున్న తర్వాతనే ఆ యొక్క ₹70 తీసుకోవడం జరుగుతుంది. అదొక సంఘటన అన్నమాట. అట్లాగా ఇంకొకసారి నీలకంఠం రాజు అనేటువంటి వ్యక్తి చీరాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. చీరాల వాళ్ళ భార్య కలిచేడులో ఉద్యోగం చేస్తుంటుంది. భార్యాభర్త ఇద్దరు వేరే వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకసారి స్వామి దగ్గరికి పిలిచి, స్వామి, మా భార్య ఇక్కడ ఉంది, నేనేమో అక్కడ చీరాల్లో ఉన్నాను, మేము ఎప్పుడో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కలుసుకుంటున్నామే కానీ చాలా ఇబ్బందిగా ఉంది స్వామి, మా ఇద్దరిని ఒకే దగ్గర వచ్చింది చూడు, నాకు కూడా ఈ యొక్క కలిచేడికి గ్రామానికి ఉద్యోగం చూడు స్వామి అడుగుతారు అనమాట. ట్రాన్స్ఫర్ ఇద్దరు చూడమని అడుగుతారు. అప్పుడు స్వామి, అలాగే జరుగుతుంది, నీకు 3 నెలల టైం కావాలని చెప్తారు అనమాట. కానీ వీళ్ళకి అప్పుడు ఏంటంటే అతని పీఈటీ పోస్ట్ అనమాట. ఆ కలిచేడులో పనిచేసేటువంటి సబ్జా అనేటువంటి వ్యక్తి పీఈటీగా ఉండేదండి. అతనికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలనే ఉద్దేశం ఏం లేదు. మరి అతను ట్రాన్స్ఫర్ అయితేనే కదా ఇతను రాజుగారు ఇక్కడికి రావాలా, మరి ఇది జరగదు అనుకుంటారు. కానీ ఏదో కారణం వల్ల ఈ యొక్క సబ్జాన్ అనే వ్యక్తి ఆ యొక్క పదవికి ఉద్యోగం రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి సులభంగా ఆ యొక్క రాజుగారు, నీలకంఠ రాజు, ఈ యొక్క కలిచేడి గ్రామానికి వచ్చేసి ఉద్యోగం చేస్తాడు. ఆ విధంగా స్వామివారి యొక్క మాట అక్కడ నిజమైపోయింది అనమాట. అట్లాగే ఇంకోసారి ఈ యొక్క చిన్నప్పటి నుంచి కూడా అతను పొంగూరు గ్రామంలో స్కూల్లో చదివేటువంటి దశరథరామయ్య అనేటువంటి ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి స్వామి దగ్గరికి పోయేసి ఆశీర్వాదం తీసుకుంటా ఉండేవాడు. స్వామి అప్పుడు ఏం చెప్పేవాడు అంటే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఎస్ఐ అవుతావు, సబ్ ఇన్స్పెక్టర్ అవుతావు అని ఆశీర్వదిస్తాడు అనమాట. అదేవిధంగా స్వామి ఆ పిల్లవాడిని ఆశీర్వదించిన కారణంగా పెరిగి పెద్దయి బాగా చదువుకున్న తర్వాత అతనికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. పెద్ద పోస్ట్ వచ్చేసి కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నాడు ఈ రోజుకి కూడా. ఈ విధంగా స్వామి యొక్క ముందు పరిపూర్ణ విశ్వాసం కలిగి నిత్యం భక్తితో స్మరించే వాళ్ళకి వారి కష్టాలని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనే చూసుకుంటారు, అన్ని కూడా అతనే చూసుకుంటారు అనమాట. మన కష్టాలు గ్రహించి మన బాధలు గ్రహిస్తుంటారు. అది ఎట్లాగంటే, ఇప్పుడు ఆ గొలముడి గ్రామంలో ఒక రామయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతని ఇంటి ముందు ఒక పాత్ర ఉంటుంది అనమాట, పెద్ద దెబ్బలాగా. అది పీనుగుల దెబ్బ అంటది. పీనుగులు వాళ్ళకి తెలియదు, ఏదో మట్టి ఉందనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కలహాలు, అశాంతిగా ఎప్పుడు కొట్లాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు స్వామి దగ్గరికి పోతే, ఎవరి నాయన మొదట ఆ యొక్క నీ ఇంటి ముందు ఉండే దెబ్బను ఎత్తేయరా, దాంట్లో పీనుగులు దెబ్బది అని చెప్పిన తర్వాత ఆ యొక్క దెబ్బను తవ్వితే దాంట్లో ఎముకలు, బొగ్గులు అన్ని కనిపిస్తాయి అన్నమాట. అవి ఎప్పుడైతే తీసేసినారో ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఈ విధంగా అక్కడ జరిగింది. ఇంకోసారి ఈ ఈ స్వామివారు ఏం జరుగుతుందంటే, కోడూరు వెంకమ్మ అనే ఆమె దగ్గర ఇంటికి వేసేసి అక్కడ భోజనం చేస్తాను ఉంటారనమాట. ఆమె స్వామివారికి ఒక అలవాటు ఉంది, అందరూ భోజనం చేసిన తర్వాతనే అతను భోజనం చేయడం. భక్తులందరూ భోజనం చేయాలి మొదట, ఆ తర్వాతనే ఈయన చేస్తాడు. స్వామివారుని అట్లాగే ఆమె భోజనాన్ని పిలుస్తుంది. పిలిచినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, స్వామి ఏం చెప్తాడంటే, అమ్మ,
కొద్దిసేపు ఆగు, ఇంకా 40 మంది మనుషులు వస్తున్నారు ఇక్కడికి, నువ్వు వెంటనే వాళ్ళకి వంట చేయమని చెప్తారనమాట. వెంటనే వంట చేయమని ఆమె హడావుడి పడిపోతూ మళ్ళా ఇక 40 మందికి వంట చేస్తుంది. స్వామి చెప్పిన ప్రకారం 40 మంది వస్తారు, ఆమె యొక్క భోజనాన్ని స్వీకరించేసి వెళ్ళిపోతారు అనమాట. ఈ విధంగా ఎప్పుడో రాబోయే వాళ్ళని కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఈ యొక్క ఒకసారి ఏం జరుగుతుందంటే, స్వామివారు ఎప్పుడు కూడా ఎవరు కూడా స్వాములు అనవసరంగా చెప్పరు వాళ్ళు. అతను చెప్పినారంటే ఆ చెప్పిన మాటల్ని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఒకసారి ఏం జరుగుతుంటే, వాళ్ళ సేవకుడు వంట వండే పాత్ర పక్క ఊరి గ్రామంలో నుంచి వంట వండే పాత్రలు తీసుకొచ్చి ఉంటారు. అది తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతో సాయంకాలం బయలుదేరబోతుంటాడు. సోమవారం చెప్తాడు, నాయన ఇప్పుడు వద్దులే రేపు ఇస్తూలే అని చెప్తాడనమాట. ఆ సేవకుడు ఏమనుకుంటాడు, "స- పొద్దుపోతుందనే ఉద్దేశంతో స్వామి అంటున్నాడులే, నేను తొందరగా బేసి వచ్చేస్తాను అనే ఉద్దేశంతో, అది 3 కిలోమీటర్ దూరమే కదా, ఎంతసేపు అరగంటల వెయిట్ చేస్తాను అనుకుంటాడు. అతను వెళ్ళిపోతాడు పాత్ర తీసుకొని. కానీ కొంత దూరం పోయేటప్పటికి దోవలో పెద్ద కోడిత్రాచు బుసలు కొడుతూ నిలబడుకొని ఉంటుంది అనమాట. ఇతను ఏ పక్కకు పోతే ఆ పక్కకు వస్తుంటుంది, ఎట్టు తిరిగినా రాలేకపోతాడు. ఆ విధంగా 1.5 గంట సేపు ఆ యొక్క త్రాచుపాము ఆడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు తెలుసుకుంటాను అనమాట, ఒరే స్వామి వద్దన్నా సరే నేను ఈ రోజు బయలుదేరి వచ్చాను. అప్పుడు స్వామిని తెలుసుకునేసి చెంపలేసుకున్న తర్వాత ఆ పాము దానే వెళ్ళిపోయింది అనమాట. అదొకటి. ఇంకొకసారి ఈ పాలకొండ సుబ్బారావు ఆయన కోడి దూరం చూస్తూ ఉంటే ఆ కోడి దోశ కాస్త తప్పించుకొని పోతుంది అది. వాళ్ళు ఎత్తుకతారు, ఎక్కడ ఎతికినా కనిపించదు. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు స్వామి చెప్తారనమాట, నీకు వాడదు ఎక్కడే బాలేదు, అదే వస్తుంది అంటారు. ఈయన ఇంటికి పోయేటప్పటికి వాళ్ళ సేవకులు తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేసి ఉంటారు అనమాట. ఇంకొకసారి 1978-79 సంవత్సరంలో నెల్లూరులో దొడ్ల సుబ్బారెడ్డి మన నెల్లూరు హాస్పిటల్ కట్టించినాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ అది. ఒకప్పుడు నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ దొడ్డ సుబ్బారెడ్డి అనే వాళ్ళు కట్టించిన హాస్పిటల్ అది. ఆ యొక్క సుబ్బారెడ్డి గారికి సంబంధించిన బంధువులు ఒక అమ్మాయి 5 సంవత్సరాల పాప ఎప్పుడు ముక్కులో రక్తం కారుతూ నోటి రక్తం కారుతూ ఉంటుందన్నమాట. ఎంతెంతో మంది డాక్టర్లు చూపిస్తారు, ఎవరు కూడా నయం చేయలేకపోతారు అన్నమాట. ఈ యొక్క స్వామి ఆ సమయంలో ఇనికొత్తి అనే గ్రామంలో ఉంటాడు. అప్పుడు ఆ పాపని స్వామి దగ్గర తీసుకుపోయి చూపిస్తే, స్వామి ఈ విధంగా పరిస్థితి అని చెప్పినప్పుడు స్వామి ఏమంటే ఆ పాపని తల దగ్గర నుంచి ముఖం మీద అరచేయి పెట్టేసేసి పాదాల వరకు అలాగా నెమ్మదిగా సరదీస్తాడు అనమాట. సరదీసేస్తాడు, ఇంకేం పర్వాలేదు నయమైపోతుంది అని చెప్పారు. పాప ఇంటికి పోగానే ఆ రోజు నయమైపోతుంది, రక్తం కారణం ఆగిపోతుంది అనమాట. వాళ్ళు వెంటనే పక్క రోజు కృతజ్ఞతా భావంతో స్వామిని దర్శించుకునేసి ఒక ₹250 దక్షిణ సమర్పించబోతారు. కానీ స్వామి నిరాకరిస్తాడు, తీసుకోడు అనమాట. వాళ్ళు ఎంత బతికిలానే తీసుకోడు. చివరికి ఏం చెప్తారంటే, స్వామి మీరు ఒక 4 నెలల తర్వాత తెచ్చివ్వండి, అట్లాగే తీసుకుంటా అన్నమాట. అంటే ఎందుకు నా విధంగా చెప్పాడంటే, స్వామికి తెలుసు ఆ పాప చనిపోతుందని, కానీ వాళ్ళకి చెప్పలేదన్నమాట. ప్రస్తుతం రోగాన్ని నయం చేసాడు కానీ సావు నుంచి తప్పించలేరు కదా, ఆమె కర్మ ఫలితం అంతే అది. అందువల్ల 4 నెలల తర్వాత కనుకైతే వాళ్ళు ఎలాగూ దక్షిణ తీసుకురారు. కాబట్టి ఆ విధంగా చెప్తారు. కరెక్ట్ గా 4 నెలల తర్వాత ఆ పాప చనిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్వామివారు ముందుగానే వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇంకపోతే ఒకసారి బుజ్జయ్య అనేటువంటి వ్యక్తి స్వామి భక్తుడు. అతను మామూలుగా గొర్రెలు పెంచుకుంటా ఉండేవాడు. ఆ గొర్రెలు పెంచుకుంటా ఉంటే అతనికి డబ్బులు అవసరం అయ్యేసేసి కుటుంబ ఖర్చుల కోసం ఆ గొర్రెల్ని కసాయికైనా అమ్మేయాలని చెప్పి కొనుక్కుంటాడు అనమాట. ఆ రోజు రాత్రి కల్లో బుజ్జయ్యకి స్వామివారు కనిపించి, రే ఈ యొక్క గొర్రెల్ని కసాయికి అమ్మతావా, ఎంత పాపం ఒకసారి ఆలోచించు అని చెప్తాడు అనమాట. ఆయన ఉదయం నిద్రలేసిన తర్వాత స్వామి మీద భారం వేసేసి, ఎలా చేయాలా, మనమే ఖచ్చితంగా అమ్మాల్సిందేను, ఎలా కషాయి వాళ్ళకి అమ్మకుంటే ఎవరికి అమ్మాలా అని చెప్పేసి మొత్తం మీద ఈ యొక్క వీటిల్ని తోలుకొని పోతాడు, సంతకి తోలుకొని పోతాడు అనమాట. అక్కడ పెట్టుకుంటే అందరూ వచ్చి చూస్తున్నారు కానీ ఎవరు కొనరు. ఆఖరాకి పక్క ఊరికి సంబంధించిన కొంతమంది రైతులు వచ్చేసి, ఆ బుజ్జయ్య నీ యొక్క గొర్రెలు మేము కొంటాము, కానీ నువ్వు చెప్పే ధర కొనలేమయ్యా, కొద్దిగా ధర తగ్గించంటే అదే సంతోషం అని చెప్పేసి బుజ్జయ్య ఒప్పుకుంటాడు. అతను ఆ యొక్క గొర్రెల నుంచి కూడా అమ్మేసుకుంటాడు అనమాట, డబ్బు తీసుకుంటాడు. ఈ విధంగా స్వామివారు ఏం చేశాడు, ఆ గొర్రెల యొక్క ప్రాణాలని కషాయ వారి నుంచి రక్షించడం జరిగింది అన్నమాట. అట్లాగే ఈ యొక్క సద్గురువులు అనేటువంటి వాళ్ళు దేవతలను కూడా తమ యొక్క శక్తితో వాళ్ళ యొక్క కొంత యొక్క శక్తితో వాళ్ళని ఆపగలిగే శక్తి ఉంటుందన్నమాట. దేవతలను కూడా
వీళ్ళ యొక్క శక్తికి కట్టుబడి ఉంటారు, వీళ్ళ మాట కట్టుబడి ఉంటారు అనమాట. ఒకసారి ఏం జరుగుతుంది, ఇల్లికుర్తి గ్రామంలో రామస్వామి అనేటువంటి అమ్మాయి, వానికి కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తెకి ఎవరో పూని ఎప్పుడు ఏదో పూజ చేసుకుంటా, ఏదో మన లోకంలో లేకుండా ఉంటుందన్నమాట. ఏం అర్థం కాదు ఇంట్లో వాళ్ళకి, ఎక్కడెక్కడో చూపిస్తారు. ఆఖరాకి స్వామి దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే స్వామి చూసి, ఏం పర్వాలేదు, భయపడబడలేదు, ఆమెకి జొన్నవాడ కామాక్షమ్మ వాళ్తుంది, మంచిదేలే, దేవతే కదా, మంచిదేలే అని పంపించేస్తారు అనమాట. ఆ రోజు నుంచి ఇంటి దగ్గర ఆ అమ్మాయి దగ్గరికి ఎంతెంతో మంది వస్తా ఉంటారనమాట ప్రశ్న చేపించుకోవడానికి. ఆమె భూత భవిష్యత్ వర్తమానాలని చాలా చక్కగా చెప్పేది. అందరూ సంతోషంగా రోజు రోజుకి జనాలు ఎక్కువైపోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి రద్దీ ఎక్కువైపోయేసి, ఇదేంద్ర నాయన ఇది గొడవ, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు అనేసి వాళ్ళు మళ్ళా స్వామి దగ్గరికి పోతారు అనమాట. స్వామి ఇదేంది స్వామి, మాకు అసలు తీరిక ఉండటం లేదు ఇంటి దగ్గర, ఇద్దరు జనాలు చేస్తున్నారంటే, సరేనో ఇక నుంచి ఒక్క శుక్రవారం ఒక్కరోజు మాత్రమే వాళ్తుంది అనేసి మళ్ళా కట్టడి చేస్తారు అనమాట. చేసినప్పుడు వాళ్ళు అట్లాగే ఈసారి నుంచి శుక్రవారం ఒక్కరోజు, ఆ శుక్రవారం కూడా వాళ్ళు జనాలు ఎక్కువైపోతూ ఉంటారు అనమాట. అప్పుడు మరలా వీళ్ళు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈ విధంగా ఎవరో దేవత వాలేసి ఉంటే పెళ్లి ఎట్లా జరుగుతుంది అనేసి స్వామి దగ్గరికి మొరపెట్టుకుంటే, సరేను ఇక రాదులే అని చెప్పేసి నేను కట్టడి చేస్తానని మళ్ళా చీటీ రాసిస్తాను అనమాట, నీకు ఏం కావద్దు అనేసి. అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆ కామాక్షమ్మ వాడడం ఆగిపోతుంది. స్వామి ఆపిన మేరకు ఆ అమ్మాయికి వివాహం జరుగుతుంది. ప్రస్తుతము ఆ అమ్మాయి పిల్లా పాపలతో సుఖంగా ఉందన్నమాట. అది ఒకటి. అట్లాగా దేవతలను కూడా ఈ యొక్క ఈ యోగులుగా ఉండేటువంటి వాళ్ళు కట్టుబడి అంటే యోగుల యొక్క మాటకి దేవతలు కూడా ఏమీ అనలేరు అనమాట. ఆ మాట కట్టుబడతారు వాళ్ళు, ఆ విధంగా లేరు. అట్లాగా ఒకసారి ఈ యొక్క ఆ గొలమూడి గ్రామంలో ఉన్నటువంటి ఒక భక్తుడు స్వామివారి కోసంగా ఇడ్లీలు ఇంటి దగ్గర తయారు చేయించుకునేసి స్వామివారికి పెట్టాలనేసి స్వామి యొక్క నామాన్ని జపించుకుంటూ వస్తాడు అనమాట ఆశ్రమం దగ్గరికి. కానీ ఆ సమయానికే స్వామివారు వేరే బజార్లో తెచ్చినటువంటి ఇడ్లీలు తినేసి ఉంటాడు. భక్తులు ఇతను తెచ్చినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి పెట్టరు అనమాట. అతను ఎంతో బాధ, నేను స్వామివారికి తీసుకొచ్చానే, స్వామివారు నా యొక్క ప్రసాదాన్ని ఇడ్లీలు తినటం లేదనేసి చాలా బాధగా ఉంటాడు. అది గమనించినటువంటి ఒక భక్తురాలు ఏం చేస్తుందంటే, ఆ ప్రసాదం తీసుకుపోయి స్వామి దగ్గర పెట్టి, స్వామి ఆయన ఎంతో ప్రేమతో తీసుకొచ్చినాడు, ఇది కొద్దిగైనా తినండి, స్వీకరించండి అని చెప్పినప్పుడు ఆ స్వామివారు ఏం చేస్తాడు, ఆ యొక్క 4 ఇడ్లీని కూడా తినేస్తాడు అనమాట. ఆ విధంగా భక్తుల యొక్క మాటలకి కట్టుబడి ఉంటారన్నమాట, ప్రేమకి కట్టుబడి ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఒకసారి కొంతమంది కోట వాస్తవ్యులు స్వామివారికి తెలియకుండా స్వామివారి మాటల్ని రికార్డ్ చేస్తారనమాట. స్వామికి తెలియకుండా చేస్తారనమాట. వారు ఇంటికి పోయేసి అది ఆన్ చేస్తే ఎలాంటి శబ్దాలు రావు. అట్లాగే ఇంకొకసారి ఈ యొక్క కోట వాస్తవ్యుడు వెంకటరమణయ్య అనే అతను స్వామివారికి ఫోటో తీయాలనే ఉద్దేశంతో ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తాడు. ఆ ఫోటోగ్రాఫరు ఎంతసేపు ప్రయత్నించినా సరిగ్గా క్లిక్ చేయబోయే సమయానికి స్వామివారు కదులుతూ ఉంటారనమాట. అప్పుడు ఆ వెంకటరమణ ఏం చేస్తాడంటే, ఎలా కాదు, నేను ధ్యానంలో కూర్చుంటాను, మీరు స్వామివారు పోజు ఇచ్చినప్పుడు ఫోటో తీయమని చెప్పేసి ఆయన ధ్యానంలో కూర్చుంటాడు. కొంత సమయానికి స్వామివారు పనుకొని కొద్దిగా తల పైకి వేసేసి ఒక ఫోటో పోజ్ ఇస్తాడు. ఆ ఫోటో అప్పుడు ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు. ఆ రోజు తీసిన ఫోటోనే ఇప్పటికి కూడా ఆ యొక్క స్వామివారి సమాధి మందిరంలో ఫోటో ఉంది, మనం కూడా చూడొచ్చు అన్నమాట. ఇది అట్లాగా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు మహిమతో. ఒకసారి కొంతమందికి చాలా బరిలు, ఒక 10 బరిల దాకా తప్పిపోతాయి అనమాట. వాళ్ళందరూ ఎక్కడెక్కడో తిరిగి స్వామి దగ్గరికి వస్తారు. స్వామి మా బరిలు తప్పిపోయినాయి, ఎత్తపోయినాయి అంటే, మీరు ఎక్కడ భయపడబడలేదు, 4వ మైల్ దగ్గర అవన్నీ కట్టేసి మేపుతా ఉన్నారు, ఒక 2 రూపాయలు చెల్లించినారంటే అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తారని చెప్తాను. అట్లాగే వాళ్ళు కేవలం 2 రూపాయలు తీసుకుపోతారు అక్కడికి. వాళ్ళకి ఇవ్వంగానే వాళ్ళు పశువుల్ని వెనక్కి ఇచ్చేస్తారనమాట. ఆ విధంగా స్వామివారు ఎక్కడ ఉండేటి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ వెల్లూరు తాలూకా సంబంధించినటువంటి ఒక తహసీల్దారు అతను ఏం చేస్తాడంటే, స్వామి దగ్గరికి స్వామివారి మహిమలు తెలుసుకునేసి స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మీరు చాలా మహిమలు కలిగేవారంట కదా, ఒక మహిమని నాకు కొద్దిగా చెప్పండి స్వామి, ఎట్లా చేస్తారు అని చెప్తారనమాట. స్వామివారికి అమ్ముకుంటాడు కాసేపు. ఎన్నో పదే అడిగిన తర్వాత, సరే స్వామి ఏం చేస్తారంటే, ఈ రోజు ఇతనికి మధ్యాహ్నం భోజనం లేదు అని రాసి ఒక చీటీ ఇస్తారనమాట. అక్కడి వాళ్ళు ఆశ్చర్యపోతారు, తహసీల్దార్కి ఏంది మధ్యాహ్నం భోజనం లేకుండా పోవడం అని ఆశ్చర్యపోతారు అనమాట. సరే అతను ఆ చీటీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర ఇంటికి తాళం వేసి ఉంటుంది.
ఎట్టబోయి ఉన్నారా అనేసి పక్కింటి అడిగితే వాళ్ళ భార్య కడుపు నొప్పి అని చెప్పేసి హాస్పిటల్కి పోయిందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఏ హాస్పిటల్కి పోయింది తెలియదు. కాబట్టి అతను అన్ని నెల్లూరు ఉండే హాస్పిటల్ అన్ని తిరుక్కుంటాడు. ఆ తిరిగి 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 3 గంటలు అవుతుంది అనమాట. అంటే మధ్యాహ్నం భోజనమే లేదు అతనికి. 3 గంటలప్పుడు భోజనం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ తినాలనుకున్నా అప్పుడు ఆ సమయంలో ఏదో హోటల్కి పోయేసి కొద్దిగా టిఫిన్ టీ తాగేసి సరిపెట్టుకుంటారన్నమాట. పక్క రోజు వెంటనే స్వామి దగ్గరికి పోయేసి, స్వామి చాలా మంచి అనుభవం ఇచ్చారు నాకు అని చెప్పేసి సాష్టాంగ నమస్కారము చేసుకుంటారన్నమాట. ఈ విధంగా స్వామివారు ఈ ఈ చాలా మహిమలు చూపిస్తూ ఉన్నారు. ఈ మహిమలు చూపిస్తూ ఉంటారు అనమాట. స్వామివారికి ఇక్కడ ఏంటంటే ఒకసారి ఈ గొల్లమూడి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఎస్కే నజీర్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి సాయంత్రప్పుడు అట్లాగా వేహాడికి పోతాడు అనమాట. పోయినప్పుడు మంచి గాలివాన వచ్చేస్తుంది. ఆ ఊరంతా ఎల్లవలైపోతాయి. వాళ్ళ నాన్న ఇంకా 3 రోజుల వరకు కనిపించడు అనమాట. ఎక్కడికి పోయినాడా అనేసి అందరూ ఎత్తుక్కుంటారు. ఎక్కడ కనిపించడు. అప్పుడు స్వామి దగ్గరికి పోతే స్వామి ఏం చెప్తాడంటే, నాయన మీ నాయన వేషం మార్చుకున్నాడు, పంజరం ఇంటికి వస్తుందని చెప్తారనమాట. వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే మీ నాన్న వేషం మార్చుకున్నాడు అంటే, అయ్యా మీ నాన్న చనిపోయేసి వేరే జన్మ ఎత్తున్నాడు, పంజరం వస్తుందంటే అర్థం ఏంది? మీ నాన్న చెరువులో పడిపోయి ఉన్నాడు కాబట్టి ఆ చెరువులో జంతువులన్నీ కూడా నీ నాన్న శరీరాన్ని తినేసి ఉన్నాయి కాబట్టి పంజరంగానే మీ ఇంటి దగ్గరికి వస్తాడని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. అదే విధంగా పక్క రోజు ఆ చెరువులో తేలాడుతున్నటువంటి పంజరాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర చూసుకున్నారనమాట. ఆ విధంగా ఒకటి జరిగింది. ఇంకపోతే ఈ రోసిరెడ్డి అనేవాడు ముఖ్యమైన భక్తుడు అనమాట. ఆయన స్వామివారికి ముఖ్యమైన సేవకుడు. ఒకరోజు స్వామివారు ఏం చేస్తాడంటే రోసిరెడ్డి చిన్న కుమారుడి పేరు మీద ఒక చీటీ రాసిస్తుంటారనమాట. చీటీ రాసిస్తా ఉంటే రోసిరెడ్డికి అప్పుడే అనుమానం వస్తుంది. చీటీ రాసేసి స్వామివారు తన తొడ కింద పెట్టుకుంటాడు. స్వామివారికి అప్పుడే ఈ రోసిరెడ్డికి అనుమానం వస్తుంది అనమాట. ఓహో నా కుమారుడికి ఏదో ప్రమాదం జరిగింది కాబట్టి స్వామివారు ఈ విధంగా చీటీ రాస్తున్నాడు అని చెప్పి తెలుసుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అదే సమయంలో అక్కడ ఏం జరుగుతుందంటే అతను ఈ యొక్క కొండ ప్రాంతంలో బండి పోతూ ఉంటుంది. రాజంపేట కొండ ప్రాంతం బండి పోతూ ఉంటే సామాను బండితో పోతుంటే ఆ ఎద్దులు అనికేస్తాయి. అనికేసిన దానివల్ల ఆ ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇక బండి ఆపేదానికి వీలు కాకుండా పోతుంది. బండి అట్లాగే వెనక్కి వచ్చేసేసి పెద్ద లోయలో 40 అడుగుల లోతులో పడిపోతుంది అనమాట. అక్కడ వాగులో పడిపోతుంది. ఇటు ఆ అబ్బాయికి కానీ పశువులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగదు. అతను అప్పుడే అనుకుంటాడు, ఓహో ఇది మా యొక్క స్వామి యొక్క దయ వల్లే నేను బతికి బయటపడ్డాను అని చెప్పేసి 3 రోజుల తర్వాత ఆ గొల్లమూడి గ్రామానికి వచ్చేసి స్వామివారికి జరిగిన విషయాన్ని చెప్తాడు అనమాట. ఈ విధంగా స్వామి సర్వంతర్యామి కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది తన భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటాడనేసి ఈ యొక్క దాని ద్వారా మనం తెలుసుకుంటాం. అట్లాగే ఒకసారి 1977 సంవత్సరంలో నారాయణదాస్ అనే భక్తుడు ఏం చేస్తాడంటే స్వామి వానలు ఎలా పడతాయి అని అడుగుతాడు అనమాట ఒకసారి స్వామిని. ఆయన ఈ సంవత్సరం వానలు చాలా తక్కువే కానీ మనమే కురిపించుకోవాలయ్యా అని చెప్పి చెప్తాడనమాట. అలా చెప్పేసి సిద్ధలయ్య కొండ మీద 3 రోజులు, కల్చేడులో 3 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఏకదాటిగా నిరాహార దీక్ష చేస్తూ ధ్యానంలో ఉంటాడనమాట. 6వ రోజు సాయంత్రము ఆయన స్నానం చేసి గమ్ము కూర్చుంటాడు. సాయంకాలము కుండపోతగా వర్షం కురుస్తుందన్నమాట. కుండపోతగా వర్షం కురిసేసి వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా నిండిపోతాయి. అట్లాగా స్వామివారు ఈ యొక్క ప్రకృతిని కూడా శాసించేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అలాగే ఇంకోసారి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు స్వామి మా ప్రాంతంలో కూడా 2 సంవత్సరాల నుంచి వర్షం కురవట్లేదు అని చెప్తే వాళ్ళకి కూడా చిటీ రాసి ఇచ్చి అయ్యా దేవుడికి చిటీ రాసి ఇవ్వాలయ్యా అని చెప్పేసేసి ఆ యొక్క చిటీని తన తొడ కింద పెట్టుకునేసి ఈసారి 5 రోజులు ఏకదాటిగా వర్షంని ధ్యానం చేస్తాడనమాట. 5వ రోజు తర్వాత వాళ్ళ ప్రాంతంలో వర్షం పడింది తెలిసిన తర్వాతనే ఈయన దీక్షని విరమించడం జరిగింది. ఈ విధంగా అతను స్వామివారు ఎన్నో లీలలు చూపిస్తూ ఉంటాడు. ఆ గొల్లమూడి దగ్గరలో కంటేపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పశువులన్నిటికి కూడా ఒకసారి గాలికుంటి వ్యాధి వచ్చింది. గాలికుంటి వ్యాధి వచ్చినప్పుడు పశువులు నడవలేవు అనమాట. కాలి గట్టల దగ్గర చీము పోసేసి నడవలేవు. ఆ సమయంలో స్వామి యొక్క భక్తుడు మామూలుగా స్వామికి యజ్ఞానికి ఈ యొక్క హోమానికి కట్టెలు కావాలి కదా, బండి కోసం పోతారు కదా. ఎవరు కూడా ఎద్దులు కానీ పశువులు కానీ ఎవరు ఏంది కారణం అంటే గాలికుంటితో ఉన్నాయి కాబట్టి
మరి నడవలేమనే ఉద్దేశంతో. అప్పుడు స్వామి యొక్క భక్తుడు రమణయ్య ఏం చేస్తాడంటే ఆ యొక్క గురుదేవుడి యొక్క అనుమతితో అతను చెప్పినటువంటి మంత్రాన్ని పఠించి ఆ పోలేరమ్మని ఆవాహన చేస్తాడనమాట. అప్పుడు పోలేరమ్మ ప్రత్యక్షం అయ్యేసేసి జుట్టు విరబోసుకునేసి అతన్ని భయపెట్టాలని చూస్తుంది అనమాట. కానీ ఇతను భయపడేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి అతను చెప్తాడనమాట, నువ్వు మర్యాదగా 2 రోజుల లోపల వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే స్వామివారి యొక్క గుండానికి మీరు ఆహుతైపోతామని చెప్పి కఠినంగా శాసిస్తాడు. ఆమె పోలేరమ్మ చెంపలేసుకునేసి నేను 2 రోజులు వెళ్ళిపోతానని చెప్పేసి అనుమతి కోరుతుంది. అలాగే అని అంటారనమాట. 2 రోజుల తర్వాత ఆ ఊర్లో పశువులన్నిటికి కూడా ఎలాంటి రోగాలు లేకుండా అన్ని నయమైపోతాయి. అదొక అట్లాగే ఈ యొక్క గొల్లమూడి గ్రామంలో స్వామివారి యొక్క సేవకులకి అందరికీ కూడా గుడ్డలు రుతికేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మామూలుగా అది ఎండాకాలం, అది ఆరు బయట పడుకొని ఉంటాడు అనమాట. పడుకోండే సమయంలో ఈ యొక్క వ్యక్తికి మధ్యలో అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా మెలకు వస్తుంది. మెలకు వచ్చేసి ఇంట్లోకి పోతాడు అనమాట. ఇంట్లోకి పోతే ఇంట్లో తలుపులు తీసేసి ఉంటాయి. అక్కడ చీకటిలో ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నట్టు అన్నది. హఠాత్తుగా ఆ వ్యక్తిని చూడంగానే ఇతను కూడా పెద్దగా కేకేస్తాడు. ఇతన్ని చూసి అతను కేకేస్తాడు అనమాట. ఈ కేకలకి ఊర్లో వాళ్ళందరూ పక్కన అందరూ వచ్చేసేసి చూసేటప్పటికి అక్కడ ఒక దొంగోడు కూర్చో ఉంటాడు అనమాట. వాడిని చూడంగానే ఏందిరా నువ్వు ఇంత సులభంగా దొరికిపోయినా మాకు అని అడగతారు వీళ్ళు. అప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే, ఆ దొంగ, స్వామి నేను దొంగతనానికి వచ్చిన మాట నిజమేనిది. నేను తలుపు తీసుకొని లోపలికి ఎప్పుడైతే పోతున్నానో నా యొక్క ఈపు మీద చల్లని ఎవరో కొట్టారు స్వామి. మామూలుగా అయితే ఎవరైనా అయితే కింద పడిపోయిన ఆ దెబ్బకి నేను బలవంతుని కాబట్టి నాకేం కాకుండా నిభాయించుకునేసి మొత్తం మీద నేను ఇంట్లో ప్రవేశించాను. ఈ సామాన్ అంతా చక్క పెట్టుకున్నాను. ఇక్కడ మంచి మంచి వస్తువులు, మంచి మంచి గుడ్డలన్నీ పెట్టుకున్నాను. కేశబాలు మూట కట్టుకున్నాను. కానీ పాపోయే సమయానికి నా కళ్ళు కనిపించలేదు, అందుకని కూర్చొని ఉన్నాను స్వామి అని చెప్తారనమాట. ఆ విధంగా స్వామివారు ఆ యొక్క భక్తులు వాడిని దొంగని పట్టించేశారు అనమాట. ఆ విధంగా ఈ విధంగా మనకి స్వామివారు ఎన్నో లీలలు చూపిస్తూ ఉంటారు. అతను మనకి మామూలుగా ఎక్కువగా భిక్షాన్నం మీదనే ఆధారపడేవాళ్ళు స్వామి కానీ స్వామివారి సేవకులు కానీ. మామూలుగా ఈ యొక్క కోరికలు తీరేటువంటి భక్తులు ఆ యొక్క స్వామివారికి అక్కడ కానీ వేరే దగ్గర కానీ సంతర్పణ అన్నదానం చేస్తుంటారు. అన్నదానం చేసినా వాడు ఎన్ని ప్రసాదాలు పంచినా అందరికీ సమానంగా ఇచ్చేసేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా భిక్షాన్న మీద ఆధారపడేవాళ్ళు. భక్తులు అడిగిన పండగలప్పుడు కూడా భిక్షానికి పోవాల్సింది. మీరు ఖచ్చితంగా ఎవరో పెడతారని చెప్పి మనం ఉండకూడదు. ఈ రోజు మనం పోకపోతే రేపు ఊరు బెటరయ్యా మనకి అనేక ప్రతిరోజు సేవకుల్ని భిక్షకే పంపించుండేవాడు అనమాట. ఈ విధంగా భిక్షకు పంపిస్తూ ఉంటే ఈ వీళ్ళు అలా జరుగుతూ ఉండేది. భిక్షాన్న మీద ఆధారపడేది కఠినంగా శాసించేవాడు అనమాట ఈ వ్యక్తి. ఈ విధంగా స్వామివారు లీలలు చూపిస్తూ ఉంటారు. అట్లాగే ఒకసారి ఒక ఆమెకి కడుపులో గడ్డలేసింది. ఆ గడ్డ ఎలా ఉంటుందంటే 9 నెలల కడుపులాగా పెద్దగా ఉంటుంది. క్యాన్సర్ గడ్డనో అదే ఉంటుంది అనమాట. ఆమె ఎక్కడెక్కడో చూపించుకుంటుంది. ఆ డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, గడ్డకి ఆపరేషన్ చేయాలని చెప్తే ఆమె గడ్డకి ఆపరేషన్ చేసడానికి వద్దు నాయన నేను స్వామి దగ్గరికి పోతాను, స్వామి దగ్గరికి వస్తుంది అనమాట. స్వామి ఏం చెప్తాడంటే, నువ్వు 100 రూపాయలు దక్షిణ చెల్లించమ్మా, నీకు దక్షిణ నయం చేస్తాను, ఈ రోజే చేస్తానని చెప్తారనమాట. ఆమె ఇంటికి కూడా పోకుండా వెంటనే అక్కడ పక్కనుండే వాళ్ళ దగ్గర చేబుతులు తీసుకునేసి ఆ యొక్క దక్షిణ సమర్పించుకుంటది. ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామివారు ఆమెకి ఆపరేషన్ చేసినట్టుగా కలగంటదనమాట. ఆపరేషన్ చేసినట్టు కలగనేసేసి ఈ యొక్క ఆ యొక్క గడ్డ తగ్గిపోతుంది. కొద్ది రోజులకి ఎలాంటి మందులు వాడకుండానే ఆ గడ్డ అంతా కూడా కరిగిపోతుంది. ఈ విధంగా స్వామివారు ఎన్నో లీలలు చూపిస్తున్నారు. ఇంకపోతే స్వామివారు ఆగస్టు 24, 1982 సంవత్సరంలో మహాసమాధి చెందారు. ఆ మహాసమాధి చెందిన తర్వాత అప్పటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, 40 రోజుల కార్యక్రమాలు అన్ని నిర్విఘ్నంగా జరిగినాయి. అట్లాగే ప్రతినిత్యం కూడా స్వామివారికి 3 పూటల అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పూజలు, నైవేద్యాలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. రాత్రి 9 గంటలకి భజన కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత పవళింపు సేవ జరుగుతుంటుంది. ప్రతినిత్యం కూడా 2 పూట్ల వచ్చిన వారికి లేదనకుండా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా స్వామివారు ఎంతో ఈ యొక్క భక్తులకి పొంగు బంగారంగా
తన భక్తులకి అందరినీ కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. మహాసమాసం చెందిన తర్వాత కూడా స్వామివారు భక్తులకి కనిపిస్తూ స్వప్న దర్శనమిస్తూ తన భక్తులకి అందరికి కూడా ఎలాంటి కష్టం రాకుండా, నమ్మిన వారికి ఎలాంటి కష్టం రాకుండా కొలుచుకుంటున్నారు. ఎక్కువగా ఈ యొక్క సమారాధన జరుగుతుంటాయి. ఆరాధనోత్సవాలు సంవత్సరానికి ఒకసారి ఆరాధనోత్సవాలు 4-5 రోజులు జరుగుతాయి. ఈ నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి పోయేసి విశేషంగా పాల్గొంటూ ఉంటారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా స్వామివారికి దర్శించడానికి వస్తుంటారు అన్నమాట. స్వామివారు ఆ రోజు యాగం చేసినట్టు స్థలం, అంటే హోమం చేసిన స్థలం దాదాపు 8 సంవత్సరాలు నిర్విఘ్నంగా చేశాడు కదా. అప్పుడే చెప్పాడు స్వామివారు, ఈ స్థలం మనకి రాబోయే రోజుల్లో మీకు చాలా పవిత్ర ప్రదేశం అవుతుంది, ఇదంతా కూడా పంట పొలాలు అవుతాయి, అట్లాగే ఇక్కడ పెద్ద గ్రామం ఏర్పడుతుంది, ఇక్కడ ఆవు కాలి గిట్ట కావాల్సిన స్థలం కూడా మీకు తర్వాత రోజు దొరకదు, అంత విలువైన స్థలం అవుతుంది ఇక్కడ అనేసి చెప్పాడు. అది ఈ రోజు నిజమయ్యి ఉంది. ఎందుకనంటే గొలగముడి గ్రామం ఇప్పుడు పెద్ద పట్టణంగా అయిపోయింది అనమాట. ఒకప్పుడు అది అడవి ప్రాంతం. అది ఇప్పుడు గొలగముడి అనేది పెద్ద బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయి ఉంది. చుట్టూరు పంట పొలాలు. ఆ రోజు ముళ్ళ పొదలన్నీ కూడా ఆయన కొట్టించేశాడు కాబట్టి పంట పొలాలు అయినాయి అనమాట. అలాగే ఆయన చనిపోయిన మహాసమాధ చెందిన తర్వాత కూడా ఎన్నో లీలలు చూపిస్తూ ఉన్నాడు. వాటిల్లో ఒకటి చెప్తాను, అదొకటి మాత్రం చెప్తాను. ఎందుకంటే ఇక్కడికే చాలా సమయం అయిపోయింది కాబట్టి. అక్కడ ఏంటంటే ఒకతనికి కిడ్నీ వ్యాధుల వల్ల 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఉన్నాయి. అతనికి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డాక్టర్లు చేతులు ఎత్తేస్తారన్నమాట. ఇంకా లాభం లేదు నాయన అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ వెంకట స్వామి గొలగమూడికి వస్తాడు అతను. అందరూ గొలగమూడి స్వామికి అందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ ఇతను నేను ప్రదక్షిణ చేయలేక, అయ్యో అందరు ప్రదక్షిణ చేస్తున్నారే నేను చేయలేకపోతున్నానని చెప్పేసి అతను ఏడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు స్వామి ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో కనిపించి, నువ్వేమి బాధపడబాకు, నీకు ఈ యొక్క ఒక్కరోజు పత్యం ఉండు, ఉప్పు లేకుండా ఆహారం తీసుకో, నీ యొక్క వ్యాధి నయమైపోతుంది అభయం ఇస్తాడు అన్నమాట స్వామివారు. అదేవిధంగా అతను ఒక్కరోజు మాత్రమే ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటాడు, అతని వ్యాధి నయమైపోతుంది అన్నమాట. ఆ విధంగా ఒక చనిపోయిన తర్వాత కూడా, అంటే సమాధి చెందిన తర్వాత కూడా మనకి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అలాగే ఆ ఆరాధనోత్సవాలకి ఆ 3 రోజుల కార్యక్రమం అప్పుడు నెల్లూరు నుంచి ట్రాక్టర్లో ఒక నాగేశ్వరరావు అనే వ్యక్తి ట్రాక్టర్లో ఆ ఆరాధనకు సంబంధించిన సామాన్లను తోలుకుంటూ 2 రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేస్తుంటాడు. 3వ రోజు రాత్రి ఈ యొక్క అరటి పిలకలు పూలమాలలు వేసుకుని ట్రాక్టర్లో వస్తూ ఉంటే 2 రోజులు నిద్రలేని కారణంగా అతనికి నిద్ర వచ్చేస్తుంది. ట్రాక్టర్ తోలేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అతను నిద్రపోతాడు. ట్రాక్టర్ అలాగే పోతూ ఉంటుంది. కొంత దూరం పోయిన తర్వాత కనీసం 3 కిలోమీటర్లు పోయిన తర్వాత ట్రాక్టర్ ఆగిపోతుంది. ట్రాక్టర్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు మెలకు వస్తాను అనమాట. అరే నేను నిద్రపోయినానే, ట్రాక్టర్ ఎట్లా వచ్చింది అని చూసేటికి రోడ్డు దగ్గర చూసేటప్పటికి రోడ్డు ముందు భాగంలో ఒక గుంట పడి ఒకటి ఉంటుంది అనమాట. గుంట పడిపోయి ఉంటుంది. అప్పుడు అతనికి అనుకుంటాడు, ఓహో నేను కాదు నడిపింది, స్వామివారే ఈ యొక్క ట్రాక్టర్ నడిపాడు అని చెప్పేసి ఆ స్వామివారికి నమస్కరించుకునేసి చల్లగా ఆ గుంటని తప్పించుకునేసి ఆ యొక్క గొలగముడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా స్వామివారి లీలలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చాలాగాను. కాబట్టి ఇంతటితో ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మహావతార్ ఫౌండేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అంటే సమగ్రంగా చెప్పారు, సంపూర్తిగా. సో ఎంతో వివరంగా, సో అందరికీ అర్థమయ్యేలాగా అన్ని విషయాలు కూడా కవర్ చేస్తూ, సో ఈ యొక్క వీడియోని చూస్తే, మీ యొక్క వీడియోని చూస్తే ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. సో ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి సార్, ఉండొచ్చు, ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ అన్ని చెప్పలేం కదా. అదే ఇన్ని చదివితే చాలు. అంటే స్వామివారి గురించి, మాస్టర్ గురించి పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. సో అంత బాగా అద్భుతంగా చెప్పారు సార్, నిజంగా. సో మీరు ఇలాగనే ప్రతి ఒక్కరు చెప్పాలి మాస్టర్స్. మనలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని చెప్తూ పోతే ఇంకా ఎక్కువ మంది మాస్టర్స్ తయారడానికి అవకాశం ఉంది. సో తయారైనప్పుడే ఇంకా మనం ప్రచారం ఎక్కువ చేయొచ్చని నా ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు చూడండి, జ్ఞానం అందించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి ఇలాగా. సో సార్ వచ్చేసి అనర్గళంగా మాట్లాడారు. సో తర్వాత కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా నిరంతరంగా మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ కానీ స్టాప్ లేదు, ఎక్కడ కానీ
ఒడిదుడుకు లేదు. అంత నీట్గా మాట్లాడి అంత నీట్గా సబ్జెక్ట్ కవర్ చేస్తూ స్వామివారి గురించి ఆయన లీలలు, మరి ఆయన జీవిత చరిత్ర, సో పుట్టినప్పటి నుంచి లాస్ట్ తుది శ్వాస వరకు ఎలా జరిగి ఏం జరిగింది ఆయన జీవిత ప్రయాణం అద్భుతంగా చెప్పారు సార్. చాలా 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 ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏదైనా, సో సార్ని అడగాలనుకుంటే ప్రశ్నలు ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మీ అనుభవం చెప్పండి. సో ఎక్కువగా సమయం లేకుండా ఒక 5 నిమిషాలు తర్వాత మనం ముందు అంశం తెలుసుకొని మనం ముగిద్దాం. కార్తీక్ కుమార్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. సో భగవాన్ వెంకయ్య స్వామి గారి గురించి మా నాన్నగారు, రవీంద్రరావు గారు, మా నాన్నగారు చాలా బాగా అందరికి చెప్పాడు. ఓకే, మేము ఓకే, ఆ పక్క ఊర్లో పుట్టిన వాళ్ళమే. మేము అక్కడ ఓకే. చిన్నప్పుడు అక్కడ ఎడ్ల బండి మీద వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునేది, స్వామివారి జీవ సమాధిని దర్శించుకొని అక్కడ వచ్చేవాళ్ళమి. సో నేను ఎంతో ధన్యుడిని సార్ ఇట్లా తెలుసు. మళ్ళా ఈ రోజు మొత్తం ఆయన గురించి వినడము చాలా అద్భుతము. నెల్లూరు చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కల జిల్లాలో ఎవరైనా ఉంటే మీకు అవకాశం దొరికితే ఖచ్చితంగా అక్కడికి ఒకసారి వెళ్ళి స్వామివారి జీవ సమాధిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, సో మీ యొక్క అనుభవాలు చెప్పండి. సార్ అద్భుతంగా చెప్పారు. అట్లీస్ట్ ఒక లైన్లో ఒక 5-6 మంది అన్న, 5-6 మాస్టర్స్ అన్న మాట్లాడు. సో ఆయన నమస్తే బాస. ఎంత అద్భుతంగా చెప్పారు, ఎంత వివరంగా చెప్పారు, నీట్ గా భలే చెప్పారు సార్. అసలు ఎంత బాగుందో ఆ కథ కూడా. ఏమంటాము, ఉమ్, ఎక్కడా కూడా పొల్లిపోవడం కానీ ఏమీ లేదు సార్, ఆగడం కానీ ఏమీ లేదు. కథ కూడా, ఆయన స్టోరీ కూడా కళ్ళకు ఇలా మీరు చెప్తూ ఉంటే మా కళ్ళకు కనిపిస్తుంది అంతే. అది జరిగిందనమాట. మీరు చెప్తున్నారు కానీ మేము ఊహించుకుంటున్నాము ఆ సంఘటనను, అలా ఊహించుకోవడం జరిగింది అనమాట. అంత నీట్గా చెప్పారు. ప్రత్యక్షంగా అక్కడ జరుగుతోందేమో చూస్తానేమేమో అన్నట్టు అనిపించింది నాకు. అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు అంటారు చూడండి, అలా ఉందండి. చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి మీకు. సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగా ప్రతి ఒక్క మాస్టర్ కూడా, ప్రతి ఒక్క మన యొక్క మెంబర్స్ కూడా, ప్రతి ఒక్క మాస్టర్స్ అలాగా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రిపేర్ అయ్యి, సో సంపూర్తిగా అలాగా ఎండ్ టు ఎండ్ నీట్గా చెప్తూ పోతే ఈ జ్ఞానం అందరికీ అందుతుంది. అదేవిధంగా మనకు కూడా ఇది ఒక అనుభవం కింద, అంటే మనకు ఎక్స్పీరియన్స్ అవుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ వేదికలో మనం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కడో పోతే అవకాశం దొరకదు మనకి. అవకాశం ఇక్కడ ఉంది. ఇంకా ముందు రోజుల్లో ఇట్లా ప్రతి ఒక్క మాస్టర్ ఇట్లా ముందుకు వచ్చి, సో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అందరికీ మీరు నేర్చుకోవడం జరుగుతుంది, ఇంకోరికి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, రైట్, మాట్లాడండి సార్. మాస్టర్ రవీంద్రరావు మాస్టర్, ధన్యవాదాలు సార్. చాలా సార్, సార్. ఎక్సలెంట్ గా క్లియర్ గా చెప్పారు. సబ్జెక్ట్ అంతా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మన నెల్లూరు వెంకటేశ్వర స్వామి గురించి చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పారు సార్. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ సార్ స్వామి గారి యొక్క ఎన్నో మహిమల గురించి ఎన్నో క్లారిటీగా క్లియర్ గా చెప్పారు. ఎన్నో మహిమలు, మీరు చెప్పిన మహిమలు ఒకటి కాదు, అసలు లెక్క పెట్టలేము, కౌంట్ లేము. అన్ని అసలు ఒకటి మీరు ఎట్లా గ్యాదర్ చేశారో, మరి బుక్ ఉన్నదా, మళ్ళీ మీరు గ్యాదరింగ్ చేశారా, ఏం చేశారో మాకైతే అర్థం కావట్లేదు. అన్ని ప్రతి ఒక్కటి రాసుకున్నారు, అన్ని చేసిన బుక్ అంటే మీరే గ్యాదరింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఎక్సలెంట్ చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు క్లారిటీగా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ చెప్పారు థ్యాంక్ యూ మాస్టర్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇంకెవరైనా మాట్లాడండి. ఎవరొకరు అంటే కనీసం కొంతమంది మాస్టర్స్ మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్ అంతసేపు మాట్లాడినప్పుడు మనం కనీసం 1 నిమిషం, 5 సెకండ్లు మాట్లాడకపోతే ఎలా? సార్ మాట్లాడింది గంట వరకు, గంట పైన మాట్లాడారు. మనం కనీసం ఒక సెకండ్, 2 సెకండ్లు మాట్లాడాలి కదా. పారిజాత మేడం నవ్వుతూ ఉన్నారు కానీ మాట్లాడండి. మాట్లాడండి, అన్మ్యూట్ చేసాం, మాట్లాడండి. సార్ థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా బాగా చెప్పారు. అసలు ఫస్ట్ టైం చెప్పినట్టు అసలు లేదు. మరి సార్కి ఎక్స్పీరియన్స్ ఉందో ఏమో తెలియదు, అర్థం కాలేదు, కానీ చాలా బాగా చెప్పారు. ఎస్, చాలా సార్. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ మేడం గారు. ఇంకా ఇంకా ఎవరున్నారు? పుష్ప మేడం వెనక, వీడియోలో వెనక దాక్కొని ఉంది. రాఘవయ్య గారు. పుష్ప మేడం వీడియోలో దాక్కొని ఉంది. మాట్లాడండి, మాట్లాడు.
ఏం లేదు సార్, మామూలుగానే ఉన్నాను. ఏమీ లేదు కానీ అదే ఏం లేదు లేకున్నా పర్లేదు, ఒక వాక్యం చెప్పండి, సార్ గురించి చెప్పండి, మా గురించి కాదు. ఈరోజు సార్ వచ్చేసి మనకి మెయిన్ క్యారెక్టర్. ఓకే, అవును ఓకే, సార్, అవును సార్. చాలా బాగా చెప్పారు. నేను విన్నాను సార్. వెరీ మా గుడ్. ఫ్రెండ్ ఒక ఆమె నెల్లూరులో కూడా ఉంది, తను కూడా చెప్పింది సార్. వాళ్ళు మామూలుగా పెద్ద తిరుపతి వెళ్ళాలని అనుకున్నారంట, వాళ్ళ పాపకి ఎంబీబీఎస్ సీట్ వస్తే అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదని ఆ పెంచెలకోన వెళ్ళి వాళ్ళు తలనీలాలు ఇచ్చేసి వచ్చారంట సార్. నాకు తెలిసింది ఆ విషయం. ఓకే, బాగా ఫేమస్ అని కూడా విన్నాను. వెరీ గుడ్. ఈ సార్ చెప్తే ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది నాకు. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం. పారిజాతం మేడం చెప్పినట్టుగా ఫస్ట్ టైం చెప్పినట్టు మాకు అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానే చెప్పారు మీరు ఏవో చక్కగా చెప్పడం. సార్ స్కూల్ హెడ్ మాస్టర్ అంట, పిల్లలకు పాఠాలు చెప్పడం చక్కగా అలవాటు. ఇంకేంటి, ఇంకా దాన్ని సునాయాసంగా సాధించేస్తారు సార్ ఇట్లా విషయాలు. సార్తో ఇంకా ఎన్నో ఎన్నో చెప్పించాలి ఇప్పుడు. అవును, మనకి ఇప్పుడు మాస్టర్ దొరికిపోయాడు. అది మేమందరం కూడా గ్రామం సార్ అలా చెప్పింది మాకు. విద్యా దీనికి రిటైర్మెంట్ లేదు అంటారు చూడండి, అట్లా. అట్లా, రైట్. నిత్య విద్యార్థి. కవితారెడ్డి గారు చెప్పండి. సార్ చాలా చాలా బాగా చెప్పారు సార్. కంటిన్యూస్ ఒకటే ఫ్లోలో చెప్పుకుంటూ వచ్చారు. మనకు స్టోరీ చెప్తుంటే కళ్ళకి నిజంగా లలిత మేడం అన్నట్టు పిక్చర్ కనిపించింది సార్. ఏంటంటే ఇట్లా మహానుభావుల గురించి తెలుసుకున్నప్పుడు పిక్చర్ కానీ వాళ్ళకి సంబంధించిన పుస్తకం కానీ ఏదైనా ఉంటే మనకి షేర్ చేస్తే మనం కూడా మళ్ళీ ఇంకోసారికి మళ్ళీ చదువుకుంటే గుర్తుండిపోతుంది కదా అని నా ఉద్దేశం సార్. పంపిస్తాం వాట్సాప్ లో. ధన్యవాదాలు. వాట్సాప్ లో అది పిక్చర్. మీరు కూడా ఒకసారి ఒక లక్ష్మమ్మ గురించి చెప్పారు కదా, దాని గురించి కూడా ఒకసారి వినాలని ఉంది సార్. అది కూడా చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు సార్. అది మైండ్ లో ఉండిపోయింది స్టార్టింగ్. పిచ్చి లక్ష్మణ లక్ష్మమ్మ అని చెప్పారు. ఆదోని లక్ష్మమ్మ. రైట్. రాఘవయ్య సార్. రాఘవయ్య సార్ చెప్పండి, మాట్లాడండి. నమస్తే సార్. నాకు కూడా అనుభవం ఉంది. అంతకుముందు 2004లో 2005లో అక్కడ ఉన్నప్పుడు అల్లూరు దగ్గర నేను ఉండేవాడిని జాబ్ చేస్తూ. అక్కడ ఓనర్ ద్వారాగా నాకు వెంకటేశ్వర గారి గురించి తెలిసి నేను అక్కడ దర్శనం చేసుకున్నాను. ఒక రోజు నైట్ అక్కడ నిద్ర చేసి అక్కడ టెంపుల్లో ఉండి చూసి వచ్చాను. అక్కడ అనుభవం నాకు కూడా ఉంది సార్. వెంకటేశ్వర గుడి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నరేష్ గారు మాట్లాడండి. నరేష్ సారీ, నాదం సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, రవీంద్ర సార్. అదే చాలా బాగుంది సార్ స్పీచ్. అంటే మాది యాక్చువల్ గా అయితే హైదరాబాద్, అంటే ప్రాపర్ అయితే వైజాగ్. మాకు అంటే ఎవరో తెలియకపోయినా సరే ఇలాగా మంచిగా ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి మీకు. కాకపోతే మీరు ఏదో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నట్టు కంటిన్యూ చాలా అనర్గళంగా చెప్తా ఉన్నారు. మా పాత స్కూల్లో టీచర్స్ వాళ్ళు గుర్తొచ్చారు సార్. మొత్తం మీ స్పీచ్ వింటూ ఉంటాను. చాలా అయితే బాగుంది సార్. మొత్తం మీలాగా కొద్దిగా మంచి మంచి అందరినీ మాకు పరిచయం చేస్తున్నందుకు మహాతర్ ఫౌండేషన్ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, రైట్ మిత్రులారా. సో ఇంతవరకు కూడా అద్భుతంగా సత్సంగం జరిగింది. సో సార్ నుంచి మనం రవీంద్ర సార్ నుంచి అద్భుతమైన ఈ యొక్క జ్ఞానం, సో గొలగపూడి వెంకయ్య స్వామి గారి, భగవాన్ వెంకయ్య స్వామి గారి గురించి సుదీర్ఘంగా తెలుసుకున్నాం. ఎన్నో విషయాలు లోతుగా తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్ర నుంచి తెలుసుకున్న ఎన్నో విషయాలు మనకు పాఠాలుగా మనం దాన్ని స్వీకరించవచ్చు. కొన్ని మనకెన్నో దాని నుంచి నీతులు, దాని నుంచి కొన్ని ఉదాహరణల నుంచి మనకు ఎంతో నీతి, దాంతోపాటు ఆదర్శాలు, దాంతోపాటు మనకు సలహాలు కూడా లభించి ఉంటాయి. వాటిని మరి ఆ వీడియోని చూసి దాన్ని ఎంతోమంది తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా పంపించండి వాట్సాప్లో. వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో ఈ యొక్క అద్భుతమైన ప్రసంగానికి
ఒకసారి రవీంద్ర సార్కి అందరూ కూడా గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.